మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేవే మన పండుగలు. ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి? ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడిని ఎందుకు ఆరగించాలి? రాశి ఫలాలు, తిథులు, నక్షత్రాల ఆధారంగా పంచాంగ శ్రవణం జరుపుకుంటారన్నది సత్యం. మరి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలకు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా నాయకులకు ఎలాంటి విజయాలు కలుగుతాయి అన్న విషయాలను సామిరి పంచనన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు ఆర్కే వేదాంతం గారిని మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో మరియు ఉగాది ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ముందుగా మీకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషం. శుభం. మీకు కూడా అలాగే, మీ అందరికీ అలాగే. గురువుగారు, క్రోధినామ సంవత్సరం అంటేనే ఏదో కోపంగా అన్నట్టుగా ఉంది. పేరులోనే క్రోధం, కోపం అనేది వినిపిస్తుంది కదా. సో క్రోధినామ సంవత్సరం అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది? శోభకృత నామ సంవత్సరం చూసావు, శుభకృత నామ సంవత్సరం చూసావు, అప్పుడు ఎలా అనిపించింది ఏంటి ఆ పేర్లు విన్నాక? ఆ తర్వాత శుభం అంటే మనకు శుభసూచకంగా అనిపిస్తుంది. అనిపించిందా మరి అట్లా? కొన్ని సందర్భాలలో శుభాలు కలిగిన అది మొత్తం అంటే ప్రతి వ్యక్తి జీవితంలో అలా పనిచేయదు. ప్రతి వ్యక్తి జీవితంలో అలాగే పనిచేసేటట్టు అయితే మన రాశి ఫలాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మొత్తం మీద కాలం అనేటువంటిది మొత్తం మీద ఎలా ఉంటుంది అని తెలియజేయడమే ఆ కాలం యొక్క విధానం. ఆ పేరు కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఆ పేరు ఇప్పుడు మన క్రోధినామ సంవత్సరం, మనం ఇలాగే మనం కనుక ఆలోచిస్తే శుభకృతి శోభకృతి ఎలా ఉండేవచ్చు అంటే, ఒక రకంగా శుభము శోభనము అంటే చాలా అందము, మనోజ్ఞము, ఆనందకరమైనటువంటి విషయం అని అర్థం. నిజం కూడా కొన్ని ఆనందకరమైన సంఘటనలు మన దేశానికి జరిగినాయి. అంటే మొత్తం మీద చెప్పాలంటే ఏమిటి అది అంటే, మన పాకిస్తాను కాశ్మీర్ సమస్య తీరడం, అక్కడ ఎలక్షన్స్ రావడం, ప్రజా పరిపాలన రావడం, ఇదంతా ముదావహమైనటువంటిది. తర్వాత ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచో కోర్టులో నలుగుతూ గెలిస్తే అది పోరాడుతూ ఇవన్నీ ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం, అది దాన్ని కూడా మనం పూర్తి చేసుకోగలిగాం. అంటే ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం ఒకటి, అది కన్నుల పండుగ అందరు ఆమోదయోగ్యంగా పూర్తి చేసుకోవడం ఒకటి. అది అందరు ఆమోదయోగ్యంగా పూర్తి చేసుకున్నాం మనం. అంటే శోభాయమానమైనటువంటి పరిస్థితులు కల్పించబడినాయి దేశంలో. వ్యక్తిగత జీవితాల్లో ఇంకా వేరే వేరే ఉండొచ్చు కాక, ఇట్లా కొన్ని మార్పులు అంతటా జరిగాయి. మన కేవలం మన భారతదేశమే కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దీన్ని మనము పాటిస్తున్నది మనమే అయినప్పటికీ చెప్పిన వాళ్ళు కేవలం భారతదేశం కోసమో మన కోసమో చెప్పలే. కాలము, కాల గణన, కాల విభజన, ఇది మొత్తం యావత్ భూలోకానికి, భూమండలానికి మొత్తం ఎట్లా పనిచేస్తుందో చెప్పారు. అట్లా చెప్పిన అంశం ఇది. కాబట్టి ఈసారి క్రోధినామ సంవత్సరం మీరు అన్నట్టుగా మనకు ప్రారంభమవుతుంది, మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. మంగళవారం అంటే కుజుడు అని అర్థం. కుజుడు అంటే మొత్తం నవగ్రహాల్లో కుజుడి పాత్రే సైన్యాధ్యక్షుడు, సేనాపతి, సైన్యాధ్యక్షుడు. అంటే మిగిలిన వాళ్ళు గొడవ పెట్టుకోరా అంటే, మిగిలిన వాళ్ళకి గొడవలు వస్తే చూద్దాంలే, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటారు. కానీ ఈ కుజగ్రహం ఏదైతే ఉందో ముందు గొడవ పెట్టుకున్నాకనే వాడు మాట్లాడతాడు. అందుకని మంగళవారం గొడవలు పెట్టుకోవద్దని చెప్తారు, మంగళవారం అప్పుల గురించి మాట్లాడొద్దని చెప్తారు. ఒకవేళ నిజంగా మాట్లాడడం మొదలు పెడితే, మంగళవారం కనుక అప్పుల గురించి మాట్లాడడం మొదలు పెడితే ఆ అప్పులు ఎప్పుడూ తీరవు, మంగళవారం అప్పు చేస్తే ఆ అప్పు ఎప్పుడూ తీరదు అని చెప్తూ ఉంటారు. కుజుడి ప్రభావమే, ఉద్దేశమే, మనస్తత్వమే వాడికి క్రోధం అన్నమాట. కొట్టిన తర్వాత మాట్లాడడం. ఇంకా మన దాంట్లో నవగ్రహాల్లో ఈ రక్షణ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చారంటే కుజుడికే ఇచ్చారు. పోలీస్ లక్షణం ఎట్లా ఉంటుంది, కొట్టినాకనే మాట్లాడతాడు కదా. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం మనకు తెలియకుండా మనందరి మనస్సులో ఒక రకమైన కోపాన్ని, మనస్పర్ధల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక అది ముందుగా తెలియజేశారు, ఈ సంవత్సరం కాలం ఇలా ఉండబోతోంది అని తెలియజేశారు. కనుక దాన్ని మనం మనసులో గమనించి కొంచెం అలాంటి పరిస్థితులు ఏర్పడ్డా కానీ శాంతియుత వాతావరణం కోసం అందరూ ప్రయత్నం చేస్తే దీన్ని మనం అధిగమించొస్తుంది. గురువుగారు, షడ్రుచుల సమ్మేళనం అంటారు, అది కేవలం ఉగాది రోజు మాత్రమే ఎందుకు? దాని ప్రాశస్త్యం ఏంటి? అట్లా అని లేదు. షడ్రుచులు అంటే 6 రుచులు: ఉప్పు, పులుపు, తీపి, వగరు, చేదు, కారము, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి మనకు ప్రతిరోజు ఉంటాయి కదా. ఉప్పు లేకపోతే నడవదు, కారం లేకపోతే నడవదు, తీపి లేకపోతే నడవదు. ఇట్లా ప్రతిరోజు కాకరకాయ తింటాం, ఇట్లా ప్రతిరోజు ఈ రుచులు ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఆ 6ంటిని ఒకే దగ్గర ఒకేసారి కలుపుకొని తినమని చెప్పారు. అది ఉగాది పచ్చడి రూపంలో. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే రుచి కదా. పులుపుకి ఏమవుతుందంటే, పులుపుకి కూడా ఒక భావం ఉంటుంది.
పులుపుకు కూడా ఒక గ్రహం ఉంది, ఓకే. కారానికి కూడా ఒక భావం ఉంది, కారానికి కూడా ఒక గ్రహం ఉంది. అయితే ఇప్పుడు మనం కలిపి తినడం వల్ల ఈ సంవత్సరం నీకు ఏ గ్రహం చేస్తోంది అనేది సింబాలిక్గా అనమాట ఎలా ఉంటుందనేది చెప్పడం మన వాడు ఉద్దేశం. ఉదాహరణకి కారం ఉందనుకో, కారానికి అధిపతి సూర్యుడు. కారానికి భావం ఏంటి అంటే కోపము. కారానికి భావం ఏంటంటే కోపము, ఆధిపత్యము. ఇది కారానికి ఉండేటువంటి భావం. అంటే ఉప్పు కారం బాగా తినోడికి కోపం బాగుంటుంది అంటుంటారు కదా. అగో దానికి ఉండేటివాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ సంవత్సరం మనం కలిపిన దాంట్లో ఆ పచ్చిమిరపకాయలో ఏదో కొంచెం ఎక్కువైపోయి కారంగా ఉందనుకో, అంటే ఈసారి వాడికి కాస్త కోపతాపాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. అదేవిధంగా తీపి ఉందనుకో, తీపికి అధిపతి ఎవరు? శుక్రుడు, గురువు. తీపికి అధిపతి అంటే శుక్రుడు గురువు ఇద్దరు. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి తీపి, తేనె లాంటి వాటికేమో గురువు అధిపతి. మనం తయారు చేసుకునే కృత్రిమమైన చక్కెర లాంటి దానికేమో శుక్రుడు అధిపతి. అదిగో ఈ రెండు తీపులు కలిపితే గురుడు శుక్రుడు తీపి అవుతారు. ఒకవేళ మనం కలిపిన దాంట్లో ఆ బెల్లం అవి ఉన్నాయి కదా, దాంట్లో ఆ తీపి కనుక ఎక్కువైపోయింది అనుకో, ఓహో ఈసారి చాలా బాగుంది. తీపి ఒక ఎమోషన్, భావాన్ని కూడా తెలియజేస్తోంది. ఏ భావాన్ని తెలియజేస్తోంది? ప్రేమను తెలియజేస్తుంది, కలిసి ఉండడాన్ని తెలియజేస్తుంది, అనురాగం తెలియజేస్తుంది, ఇష్టాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఒక రుచి ఉంది, ఆ రుచి వెనకాల భావం ఉంది, దాని వెనకాల గ్రహం కూడా ఉంది. అంటే మనకి ఎంత సింపుల్గా చెప్పారంటే, అంటే 10 మందిలో పరమాత్మ ఉంటాడు అని ఒక చిన్న మాటతో చెప్పినట్టుగా, నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని చెప్పినంత సులభంగా ఉగాది పచ్చడిలో ఇవన్నీ నువ్వు వేసుకొని తింటే ఆ సంవత్సరం నువ్వు ఏ రుచిని అధికంగా ఆస్వాదించే అవకాశం నీకు లభిస్తుందో ఆ పచ్చడిలో, ఆ రుచికి సంబంధమైన భావంతో నీ సంవత్సరం గడవగలుగుతోంది. ఆ భావంతో నీ సంవత్సరం మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ భావం కనుక వ్యతిరేకమైన భావం అంటే కోపతాపాలు కానీ, చేదు అంటే వగరు, నిరసన, భయము, బాధ ఇలాంటివి కానీ ఉంటే దాన్ని కొంచెం నువ్వు ముందే గుర్తించి ఇందాక మనం చెప్పినట్లుగా నియంత్రించుకొని ముందుకు నడవమని మనవాడు కేవలం ఒక చిన్న ఉగాది పచ్చడి అనేటువంటి విషయంలో అంత చెప్పారు. అది దాని అంతరార్థం. సూపర్ గురువుగారు. మరి అలాగే నూతన సంవత్సరం అంటారు. నూతన సంవత్సరం అంటే జనరల్గా జనవరి 1 కొంతమంది జరుపుకుంటారు. కానీ కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరాదిగా ఉగాదికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఉగాదిని మాత్రమే సంవత్సరాదిగా ఎందుకు పిలుస్తున్నాం మనం అంటే సంవత్సరంలో మొట్టమొదటి వస్తుంది కాబట్టి. ఓకే. అయితే మనకి ఇక్కడ విషవత్ వలయము అని మనకు ఒకటి ఉంటుంది. అది మనకు పాశ్చాత్యులందరూ 16వ శతాబ్దంలో కనిపెట్టారు. కానీ మన వాళ్ళు 6, 4, 3 శతాబ్దాల కంటే ముందే కనిపెట్టారు ఇది. లగదుడు మొదలైనటువంటి వరాహమిహిరుడు దానికంటే ముందే ఈ విషవత్ వలయము అనేది ఒకటి కనిపెట్టబడింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే సృష్టి ఎక్కడ ప్రారంభమైందో ఆ ప్రారంభమైనప్పుడు ఎలాంటి వాతావరణం ఉండొచ్చు అనేది మన వాళ్ళు లెక్కల గణన చేస్తూ వెనక్కి వెళ్ళారు. అట్లా చేస్తూ వెనక్కి వెళితే ఏమైపోయిందంటే సృష్టి ప్రారంభమైనటువంటి రోజు అని అర్థం. ఆ సృష్టి ప్రారంభమైనటువంటి రోజునే విషవత్ వలయము అంటారు. అంటే ఆ రోజున గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని లెక్క కడితే అది చైత్రమాసంగా ఉంది. చైత్రమాసం వసంత ఋతువుగా ఉంది. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. దాన్ని ప్రమాణం తీసుకొని చైత్రమాసం వసంత ఋతువులో వచ్చేటువంటి ఈ పాడ్యమితో, శుద్ధ పాడ్యమితో మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన భారతీయుల కాల గణన, మన భారతీయుల శాస్త్రజ్ఞుల గొప్పతనం ఏంటంటే ప్రతి దాన్ని కూడా అంటే ధర్మం అంటేనే అది. చాలామంది ధర్మం అని మాట్లాడుతూ ఉంటారు కదా. ధర్మం అంటే ఏంటంటే ఇక్కడ ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని తెలుసుకొని దానిలాగా ప్రవర్తించడమే ధర్మం. ఎక్కడ ఎలా అనుకూలంగా ఉంటుంది అంటే భారతదేశంలో ఒక వాతావరణం, భారతదేశంలో ఒక దాన్ని ఏమంటారు ఒక అభిప్రాయాలు, భారతదేశంలో కొన్ని నమ్మకాలు అంటే నమ్మకాల వెనకాల కేవలం ఇవన్నీ గుడ్డివని కాదు. అంటే ఋషులు దాన్ని ఉదాహరణకి ఉగాది పచ్చడి, ఉగాది రోజునే ఎందుకు తినాలి అంటే మిగతా రోజుల్లో తినకూడదని కాదు, కానీ ఉగాది రోజు తప్పకుండా తినాలి. ఎందుకు తినాలంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, అంత వాతావరణం దాని వెనకాల ఉంది. ఉగాది పచ్చడి అనే దాని వెనకాల అంత వాతావరణం ఉంది. ఇట్లా మీరు ప్రతిదీ ఏది తీసుకున్నా దాని వెనకాల ఇంత వాతావరణం అంటే ఇదంతా అంటే దాని వెనకాల ఉన్న ఈ శాస్త్రీయమైనటువంటి కోణాలు ఎవరు పరిశీలించి, ఎవరు కనుక్కొని, ఎవరు మనకు చెప్పారంటారు? ఋషులు చెప్పారు. అంటే పరిశీలించినటువంటి విషయమే మన భారతీయుల ఆచారాలు. ఇప్పుడు భారతీయ ఆచారాలు అంటే గుడ్డిగా కాదు. పసుపు ఎందుకు రాసుకోవాలి, ఏదో ఒకటి రాదు. పసుపు ఎందుకు రాసుకోవాలి, కుంకుమ ఎందుకు రాసుకోకూడదు కడపలకు, ఇంకంతకంటే నాకు బ్లూ కలర్ చాలా ఇష్టం, బ్లూ ఎందుకు రాసుకోకూడదు, నేను ఎప్పుడు బ్లాక్ అంటే నాకు ఇష్టం, బ్లాక్ ఎందుకు రాసుకోకూడదు, అలా రాసుకోకూడదు. ఎందుకంటే పసుపుకి దానికి ఒక భావం కూడా ఉంది, ఒక లక్షణం ఉంది.
పసుపుకి ఒక లక్షణం ఉంది. ఏంటి అంటే సూక్ష్మ క్రిముల్ని తొలగించగలిగేటువంటి లక్షణం దానికి ఉన్నది. ఇల్లు గడప పచ్చగా ఉండాలి. పచ్చగా ఉన్నటువంటి గడపనే మనకింటికి లక్ష్మి. గడప కూడా మనకేం చెప్పారంటే అది లక్ష్మీ స్వరూపం అని చెప్పారు. మామూలు వాళ్ళకి చూస్తే అది ఒక చెక్కతో తయారు చేసినటువంటిది, దానికేం లక్ష్మి అనేటువంటి అనాల్సిన అవసరమేం లేదు. అంటే గడపలన్నింటిలో ఏ గడప మేలు, మహాలక్ష్మి ఉండేటి మా గడప మేలు అని మన పూర్వకాలంలో. అంటే లక్ష్మిలో గడపలో లక్ష్మి ఉంటుంది. అంటే ఎవరు వచ్చినా అక్కడి నుంచే రావాలి కదా. దరిద్రం వచ్చినా అక్కడి నుంచే రావాలి. కానీ మా ఇంటికి దరిద్రం వస్తుంది అనుకుంటాడా ఎవడైనా? అనుకోం కదా. ఎందుకు ఆ గడప పెట్టామంటే మా ఇంటికి మంచివాళ్ళు రావాలని, మా ఇంటికి గొప్పవాడు రావాలని, మా ఇంటికి మహాలక్ష్మి రావాలని గడప పెట్టాం అంటారు. కానీ మా ఇంటికి శత్రువులు రావాలని, పోలీసులు రావాలని పెట్టామంట. వస్తారేమో వాళ్ళు కూడా, కానీ మన ఉద్దేశం అయితే అది కాదు కదా. అంటే మన టైం బాగాలేకపోతే, లేదంటే మనం చేసే పనులు బాగాలేకపోతే జరిగే పనులు. కానీ బాగున్నప్పుడు చేసేది మాత్రం మహాలక్ష్మి వస్తుంది. ఆమెకు ఆహ్వానం పలకడమే కడపకు పసుపు రాయడం. అంటే కడపకు పసుపు వెనకాల, తోరణం వెనకాల, వీటన్నిటి వెనకాల కూడా ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మనకు. సరే, అవన్నీ కూడా ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. అంటే మీరు ఎందుకు తోరణం కడుతున్నారంటే ఏంటో మా వాళ్ళందరూ కట్టారు కాబట్టి మేము కడుతున్నాం. ఎందుకు పసుపు రాస్తున్నారంటే ఏమో వెనకటి నుంచి మా వాళ్ళందరూ చేశారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇది నిజంగా బ్లైండ్ అవుతుంది, గుడ్డి నమ్మకమే అవుతుంది. అంటే దాని ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల, తెలుసుకోకపోవడం. అయితే చెయ్యడం అయితే చేస్తున్నాం. అలాంటప్పుడు మరి చెయ్యొద్దా అని కూడా వెంటనే అంటారు మీరు. మరి అట్లాంటప్పుడు చెయ్యొద్దా అని తెలుసుకొని చేయమన్నాం కానీ చేయొద్దని కాదు కదా. ఓకే, ఊరికి వెళ్ళేటప్పుడు తెలుసుకొని ఊరికి వెళ్ళరా అన్నాం కానీ అసలు ఊరికే వెళ్ళొద్దని చెప్పట్లే. అంతే కదా, తెలుసుకోకుండా వెళ్తే వాడు ఎక్కడికైనా వెళ్తాడు కదా. అదేవిధంగా దీని వెనకాల ఏంటంటే ఋషులు మనకు నిర్ణయించారు. అట్లాగే ఈ చైత్ర మాసంలోనే సృష్టి ప్రారంభమైంది ఋషులు ఎప్పుడైతే మనకు ప్రకటించారో, ఆ ప్రకటించినటువంటి విషయాన్ని భారతీయులందరూ కూడా చైత్రమాస వసంత ఋతువును మొదటి రోజుగా భావించారు. మొదటి రోజుగా భావించి యుగ అంటే కొంత అని అర్థం. యుగ అంటే కొంతకాలము, కొన్ని రోజులు. యుగ అనే దానికి 2 లేదా కొంత అనే అర్థం ఉంది, లేదా 1000 అనే కూడా, అనేకం అనే అర్థం కూడా ఉంది. అనేక రోజులు లేదా కొన్ని రోజులు. కొన్ని రోజులకు ముందు ఒక ఉగాది అంటే లేదా యుగాది వస్తుంది. యుగ ఆది యుగాది అంటే ఈ సృష్టి యుగాల కంటే ముందు ఉన్నటువంటి రోజు ఏదంటే చైత్ర వసంత ఋతువులో, చైత్ర మాసంలో వసంత ఋతువు అని అర్థం. ఆ రోజు ప్రారంభమైంది కాబట్టి ఆ రోజునే మనం ఏం చేస్తున్నాం, సంవత్సరానికి మొదటి రోజుగా తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఉగాదిగా ప్రారంభిస్తున్నాం. అయితే మన సంవత్సరాది ఉగాది. ఇప్పుడు మనకు 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కాబట్టి నీకు జనవరి 1 వచ్చింది. వాళ్ళు రాకపోతే మన ఉగాదే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? భారతీయులకు మొదటి నుంచి ఉన్నది ఏది? ఉగాది. పాటించవలసింది ఏది? ఉగాది. మరి అది కూడా పాటిస్తున్నాం కదా. అంటే అది పిచ్చితనము, అవివేకము అని అందరికి. అది కేవలం డేట్స్, క్యాలెండర్ అంటే దాన్ని ఏమంటారంటే పద్దులు రాసుకునే ఇది అని అర్థం. పద్దులు రాసుకునే ఒక నోట్స్ లాంటిదని దానికి అర్థం. అసలు క్యాలెండర్ అంటే పద్దులు రాసుకునేది. పంచాంగం అంటే అది కాదు. క్యాలెండర్ పద్దులు రాసుకోవడం అంటే ఏంటి? పాల ప్యాకెట్లు ఎన్ని వచ్చాయి, వీళ్ళు పనివాళ్ళు వచ్చారా లేదా, ఇంటికి రా ఎంత ఇచ్చాం, ఎవరికి ఇచ్చాం, ఇంటికి రా వసూలు చేస్తే ఎన్ని వసూలు చేస్తాం, ఇది రాసుకునేటువంటి ఒక నోట్స్, డేట్లన్నీ వేసుకొని ఈరోజు ఏమైంది రాసుకునేటువంటి క్యాలెండర్. పంచాంగం అలాగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. అంటే మనకు ఉన్న ప్రతి దాని వెనకాల శాస్త్రీయ కోణం ఉంది. అది నీకు తెలియకపోవచ్చు. నీకు తెలియనంత మాత్రాన అది గుడ్డిగా నమ్ముతున్నాం మనం. లేదు అనడానికి వీలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. తెలుసుకున్న తర్వాత కూడా దాంట్లో ఏం లేకపోతే అప్పుడు మాట్లాడదాం దాని గురించి. కాకపోతే ఆ విధంగానే మన ఉగాది పండుగను మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. గురుగారు, తెలుగు తిథులు, నక్షత్రాలు దేని ప్రాతిపదికగా విభజిస్తారు? ఇది కూడా మనకు వేదం ఏం చెప్తుందంటే సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపం అని చెప్తుంది. సృష్టిలో కాలం కూడా ఉంది. ఆ సృష్టిలో కాలం కూడా భగవత్ స్వరూపమే. దీన్ని మన విష్ణు సహస్రనామంలో కూడా మనకు ఒకటి వస్తుంది. భగవద్గీతలో కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో అని కృష్ణ భగవానుడు చెప్తాడు. అంటే కాలస్వరూపాన్ని నేనే అంటాడు. అందుకే అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఏదో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లేదంటే ఎవరి మీదనో ఎవడో మనల్ని ఇబ్బంది పెడతాడు, వాడిని మనం ఏం అనలేకపోతూ ఉంటాం. వాడి టైం అలా నడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయలేక ఏమంటాం అంటే వాడికి కాలమే సమాధానం చెప్తుంది అని అంటూ ఉంటాం. కాలం అంటే ఎట్లా చెప్తుంది? కాలం అంటే బ్రెయిన్ లెస్సా, బ్లైండా, మైండ్ లెస్సా కాలము? ఒకవేళ కాలం మైండ్ లెస్ అయితే మరి సమాధానం ఎట్లా చెప్తుంది?
ఇది మనం ఆలోచించాలి. అంటే మరి చెప్తుందిగా కాలం సమాధానం. మనం చూస్తున్నాగా మన అనుభవంలో మనం చూస్తున్నాం కదమ్మా. కొంతమంది వాడు చేసిన తప్పుల్ని వాడు అనుభవిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదా. అది కర్మఫలం అంటారు కదా. అదే కర్మ ఫలాన్ని ఎవరిస్తున్నారు? కాలం ఇస్తుంది కదా. కాలం ద్వారానే వస్తుంది. అంటే ఆ కర్మ ఫలితం అందుకోవడానికి, అంటే ఓ తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించడానికి కోసం మనం ఏం చేయలేకపోయినాం. ఓకే, మనం అందరం ఓడిపోయినాం వాడి దగ్గర. నీ కర్మరా బాబు, నువ్వేమైనా చేసుకో, ఇంకా మేమేం చేస్తామని మనం అందరం ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత మనం అందరం చేతులు ముడుచుకున్న ఒక రోజున కాలం దాని ప్రభావం చూపిస్తుంది. అప్పుడు మనం ఏమంటాం? కాలం గెలిచింది చూసావా, కాలం వాడి సమాధానం చెప్పింది చూసావా అంటాం. ఆ కాలమే భగవత్ స్వరూపం అన్నారు. అంటే కాలానికి కూడా ఒక మైండ్ ఉంది, కాలానికి కూడా ఒక సెన్స్ ఉంది, కాలం కూడా చూస్తుంది అని అర్థం. అదేవిధంగా మన పెద్దలు చెప్పేది ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత పంచభూతాలు, భూమి, వీటన్నిటికి కూడా మైండ్ సెన్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మిగిలిన సైన్స్ ప్రకారం దీనికి మైండ్ ఉండదు, కానీ మన వేద శాస్త్ర ప్రకారంగా దీనికి సెన్స్ ఉంటుంది. ఎందుకు సెన్స్ ఉంటుంది అనే దానికి కారణం ఏంటి, ఎందుకు చెప్తూ ఉంటారంటే, ఇలా మనం అనుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో కొన్ని మనం పరిష్కరించలేని సమస్యలు, మనం కాదో ఏమో అనుకున్నవి అవి కొన్ని పరిష్కరించబడ, కొన్ని ఇది ఈ దరిద్రం ఎలా వదిలిపోతుందిరా బాబు అనుకుంటే నీ ప్రయత్నం లేకుండా ఏదో ఒక రోజు అది వదిలిపోవడం. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? అందుకే మనం పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా పెళ్ళి అని చెప్తూ ఉంటాం. అవును, ప్రమాణాలు. అంటే ఇదంతా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అగ్నికి మైండ్ ఉంటుందా? పంచభూతాలకు మైండ్ ఉంటుందా? అంటే మనం వాటికి ప్రాముఖ్యత మైండ్ ఉంటుందా? ఉండదు కదా. మరి ఉండనప్పుడు వేదాల్లో, ఆ శాస్త్రాల్లో చెప్పడం, ఈ బ్రాహ్మణులు పూజ చేయడం, అగ్ని సాక్షిగా తిప్పడం, ఇది ఏమన్నా అర్థం ఉంటుందా అసలు చెప్తూ ఉంటే? అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఎవ్వరూ సహాయం చేయలేని రోజున, ఒక రోజు ఎవ్వరి ప్రపంచం సృష్టిలో ఎవ్వడు మనకు సహాయం చేయని రోజున ఒంటరిగా ఒక రూమ్లో కూర్చున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? అంటే ఎవడో వాడు మనకు అన్యాయం చేస్తున్నాడు, ఏమనుకుంటారు మీరు? అన్యాయం చేస్తే తిరిగి మనము వాడికి నిజంగా నేను గనక సత్యం కలిగి ఉంటే, నాలో ఏం లోపం లేకుండా ఉంటే, ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా నాకు మేలు జరుగుతుంది, లేదంటే నాకు ఏదో విధంగా నా బాధ ఎవరో ఒకడు వింటాడు, ఏదో విధంగా జరుగుతుంది. ఆ ఏదో విధంగా ఎవడో ఒకడు ఎవడు భగవంతుడి పైన భారం వేస్తారు. చెప్పే పంచభూతాలు ఇవన్నీ కూడా ఎందుకు వీటన్నిటికీ మనసు ఉంటుంది అంటున్నారు మీరు? అగ్ని సాక్షిగా వివాహం అంటున్నారంటే అగ్ని కూడా భగవత్ స్వరూపమే చెప్పడం. కాకపోతే మనం సృష్టించుకోవచ్చుగా, సృష్టించలేకపోతున్నాం కదా. గాలి కూడా భగవత్ స్వరూపమే. మనం సృష్టించలేనిది, మనకంటే అతీతమైనటువంటిది, మనల్ని నడిపిస్తున్నటువంటిది, కావాలంటే మనల్ని బతికించేది, లేకంటే మనల్ని చంపేసేది ఏదైతే ఉంటుందో అదే భగవత్ స్వరూపం. నువ్వు కొనుక్కుంటే దొరికేది కాదు. ఇలాంటి భగవత్ స్వరూపాలన్నింటిలో కాలం కూడా ఒకటి, ఖగోళం కూడా ఒకటి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతిదాని, ఈ లైట్ ప్రభావం కూడా మన మీద ఉంటుంది, ప్రతిదాని ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ప్రభావం అనేది మీకు తెలియదు, ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు. ఉదాహరణకి 100 మందిలో మీకు తెలియని వ్యక్తి ఒకడు ఉన్నాడు, లేదా మీకు అస్సలు ఇష్టం లేని వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు మిమ్మల్ని చూస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. వీడు ఈ 100 మందిలో ఉన్న శత్రువు ఉంటాడు కదా, వాడు మనల్ని చూస్తున్నట్టుగా, మన గురించి ఏదో పక్కవాడితో మాట్లాడుతూ ఉన్నట్టుగా, అంటే అది మన ఇమాజినేషన్. ఇంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడితే బాగుండు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఇంతమందిలో అంటే నిజంగా వాడు ఆ పని చేస్తున్నాడో లేదో తెలియదు, ప్రభావం అయితే నీ మీద పడుతోంది, ప్రభావం అయితే పడుతోంది కదా. అదేవిధంగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చిన్న దాని ప్రభావం, ఒక గాలి ప్రభావం కూడా మన మీద పనిచేస్తుంది. ప్రతి దాని ప్రభావం, గాలి చక్కగా ఉన్నటువంటి చెట్టు ఎలా ఉంటుంది, దానికి పోసే పువ్వు ఎలా ఉంటుంది, పండు ఎలా ఉంటుంది, లేదు మామూలుగా మనం ఇంట్లో ఎక్కడో పెట్టుకున్నటువంటి చెట్టు, దాని ప్రభావం. అంటే ప్రతిదాని ప్రభావం మన మీద ఉంటే ఖగోళం యొక్క ప్రభావం ఉంటుంది. అంటే సూర్యుడి కంటే నక్షత్రాలు చాలా బలమైనవి కాబట్టి ఆ నక్షత్రాల యొక్క దృష్టి, లేదంటే ఆ కిరణాలు మన మీద సోకుతాయి. ఇక్కడ మీరు ఇంకొక మాట కూడా అంటారు, నక్షత్రాల కిరణాలు ఎట్లా సోకుతాయండి? వాడు ఎక్కడో హాస్పిటల్లో ఒక క్లోజ్డ్ రూమ్లో మొత్తం కూడా తలుపులు వేసేసుకొని ఆపరేషన్ చేస్తే పుట్టబడినటువంటి బిడ్డ కదా, వాడికి ఆ నక్షత్రాలు ఎలా పనిచేస్తాయి? ఆ దృష్టి వాడి మీద ఎలా ఉంటుందంటే విషయం అది కాదు. నక్షత్రం యొక్క దృష్టి, ఈరోజు నక్షత్రం యొక్క దృష్టి దీని మొత్తం, ఈ వాతావరణం మొత్తంలో కలిసిపోతూ ఉంటుంది. అంటే ఒక చెడు వాసన ఒక పావు గంట క్రితం ఇక్కడ మొదలైతే పోవడానికి, అది వెళ్ళిపోయినా కానీ, దానికి సంబంధించింది ఒక వాహనమో ఏదో వెళ్ళిపోయినా కానీ మళ్ళీ అది పోవడానికి ఇంకో పావు గంట పడుతుంది, కొంత టైం పడుతుంది. అంటే ఆ పావు గంట ఈ పావు గంట మధ్యలో ఉన్నటువంటి మనం చెడు వాసన పీల్చుకుంటాం. మంచి వాసన కూడా అలాగే. చెడు అయితే తొందరగా మీకు అర్థమవుతుందని చెప్తాను. జనరల్గా మంచి వాసనలు ఎక్కడ దొరకవు కదా, అందుకని చెప్తాను.
మన ముందు నుంచి ఏదో లారీలలో అదో ఏదో పోతుంటే బ్యాడ్, పొగ వాసన. అసలు ఎంత దూరం పోయినా ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది కదా. అగో అట్లా అనమాట. నేను అనేది ఏంటంటే అట్లా నక్షత్రం యొక్క ప్రభావం దీని మీద పనిచేస్తుంది. మీరు ఈ లైట్ ఆర్పేసినా కానీ ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ వేడిగానే ఉంటుంది, అవునా కదా. అవును. ఆర్పేసాం కదండి, ఎట్లా పనిచేస్తోంది అంటే దాని ప్రభావం ఆల్రెడీ వాతావరణంలో కలిసిపోయింది. అదేవిధంగా నక్షత్రం యొక్క ప్రభావం కూడా ఈ వాతావరణంలో కలిసిపోతుంది. కలిసిపోయి ఆ సమయంలో ఏ బిడ్డ పుట్టినా ఆ నక్షత్రం యొక్క ప్రభావం వాటి మీద ఉంటుంది. ఆ నక్షత్రం అంటే ఎవరు మరి? భగవత్ స్వరూపమే కదా. మరి తిథి అంటే ఎవరు? భగవత్ స్వరూపమే. వారం అంటే ఎవరు? భగవత్ స్వరూపమే. వారం అంటే భగవత్ స్వరూపం ఎలాగా? వారం భగవత్ స్వరూపం ఎలాగా? మంచి ప్రశ్న, అస్సలు చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు మనం ఆదివారం, సోమవారం వీటన్నిటికీ అర్థం ఏంటి? ఆదివారము అంటే మొదటి వారం అని అర్థం కాదు. ఆదిత్య వారమే ఆదివారం. ఆదిత్యవారం అంటే సూర్యుడికి సంబంధించింది, సోమ చంద్రుడికి సంబంధించింది, మంగళ కుజుడికి సంబంధించింది, బుధ బుధుడికి సంబంధించింది, గురు దీన్ని బట్టే కదా సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫాల్ అంటే ఏది ముందు ఏది తర్వాత దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మన ఉగాది ముందా, జనవరి 1 ముందా ఇక్కడ అర్థమైపోతోందిగా. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే మనల్ని బట్టే కదా పెట్టారు వాళ్ళు. అంటే ఒక ప్రత్యేకమైన వారాన్ని ఒక దేవుడికి కూడా అటాచ్ చేస్తున్న సందర్భం ఉంది కదా గురుగారు. అంటే శుక్రవారం వారాన్ని, నెలని ఏం చేశారంటే 4 వారాలుగా విభజించారు. ఆ 4 వారాలలో 4 రోజులలో మీరు చూడండి, మీరు అంటే మనం విభజించిన రోజుని మీరు ఒక నెల రోజులు ఈ తిథి వార నక్షత్రాలకు సంబంధం లేకుండా, క్యాలెండర్కి సంబంధం లేకుండా ఒక దగ్గర ఉండండి. మీకు మంగళవారం కనుక మంచిది కానట్లయితే మంగళవారం మీ మనస్సు పనిచేసే విధానం వేరే ఉంటుంది. అంటే మీరు చూసుకోక్కర్లేదని చెప్తున్నాను. చూడకుండా తెలియదు కదా మనకు. ఒకవేళ మీరు జైల్లో కానీ ఇంకెక్కడ ఉన్నప్పుడు, జైల్లో ఉన్న వాడికి కూడా క్షమించాలి, జైల్లో ఉన్న వాడికి కూడా క్యాలెండర్తో సంబంధం లేకపోతే కూడా వాడికి సంబంధం లేని, వాడికి పనిచేయని రోజులు ఏవైతే ఉంటాయో తప్పకుండా ఆ రోజున అలజడిగా ఏదో వాతావరణంలో తేడాలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నిజంగానే ఆ రోజులో కనుక ఆ లక్షణం లేకపోతే వాడి మీద పనిచేసే అవకాశం లేదు. అయితే ఇది ఎట్లా చెప్తారండి మీరంటే, దీన్ని ఇంకొంచెం బలంగా చెప్పొచ్చు. మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, నేను పంచాంగం నమ్మను, ఏది నమ్మను అనేటువంటి వాళ్ళు చాలామంది నా దగ్గర ఉంటారు. కానీ తప్పకుండా శని బాలేనప్పుడు నా దగ్గరికి వస్తారు. అంటే నాస్తికుడు అని చెప్పొచ్చు. ఇన్ని రోజులు వాడికి అర్థం కాలేదు, శని బాగలేకపోతే అర్థమైంది. అయితే శని బాగలేకపోతే ఎందుకు అర్థమవుతుంది అని కూడా మీరు అనొచ్చు. మిగిలిన గ్రహాలన్నీ కూడా 1-2 సంవత్సరాలు మాత్రమే తిరుగుతూ ఉంటుంది చక్రంలో. అంటే వాడికున్న ఓపికో లేదా వాడికున్న బలమో 1 సంవత్సరం వరకు దాన్ని ఎదిరించుకోగలడు. అంటే బాగాలేదనుకో, సంవత్సరం బాగాలేకపోతే వాడు నిలబడగలడు, దీనికి అతీతంగా ఉండగలడు, దృఢంగా ఉండగలడు. కానీ శని ఒకవేళ బాగలేకపోతే 2.5 సంవత్సరాలు బాగుండదు, లేదా 7.5 సంవత్సరాలు బాగుండదు. 2.5 సంవత్సరాలు వాడు నిలబడలేడు కదా, వాడు వచ్చేస్తాడు. అయ్యో నాకు పరిస్థితి బాగాలేదు, ఏం చేయమంటారు. అందుకే నేను హేతువాదులందరితో చెప్తూ ఉంటాను, నేను మీకు ఎప్పుడు అర్థమైనా కాకపోయినా ఈ పంచాంగం ఉందా లేదా, పని చేస్తుందా లేదా అనే విషయము ఏళ్ళనాటి శనిలో తప్పకుండా మీకు అర్థమైపోతుంది, తప్పకుండా అర్థమవుతుంది. అంటే ఈ శని అనేటువంటిది ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే, చెడ్డది మంచిదని చెప్పట్లేదు ఇక్కడ. శని బాగలేకపోవడం అనేది ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే, పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఆ 7 సంవత్సరాలు ఏమీ చేయకుండా, ఏమి చేయలేని పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక వారం మీద అంత ప్రభావం ఉందా అని మీరంటే, నేను ఏమంటానంటే, ఆ వారం మీద ప్రభావం ఉందా తెలుసుకోవాలంటే మీకు శని పట్టినప్పుడు తెలుస్తుంది. శని పట్టినప్పుడు ఎలా తెలుస్తుందో వారం అప్పుడు కూడా తెలుస్తుంది, నక్షత్రం అప్పుడు కూడా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక నక్షత్రం ఉందనుకోండి, మీరు ఒక నక్షత్రంలో జన్మించారు, మీ నక్షత్రానికి ఈరోజు మంచి రోజు కాని రోజు అనుకోండి. ఈ నక్షత్రం వేరు, మీ నక్షత్రం వేరు. మీ నక్షత్రానికి ఈ నక్షత్రం మంచిది కాదు అంటే, మనకు తారలలో విపత్తార, నైథన తార, ప్రత్యేక తార అని కొన్ని తారలు ఉంటాయి. ఆ రోజు కాదు అనేటువంటి రోజు ఒకటి ఉందనుకో, మీరు ప్రత్యేకంగా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు నా పేరు మీద బాగుందా అని అడగండి. బాగలేదు అన్న రోజు ఒక పని మొదలు పెట్టండి. ఇప్పుడు మీ పేరు మీద అస్సలు బాగాలేదన్న రోజు ఒక పని మొదలు పెట్టండి, లేదా ప్రయాణం మొదలు పెట్టండి, లేదా ఏదో ఒకటి మొదలు పెట్టండి. అప్పుడు అది చేసి చూడండి, దాని తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు అన్నదానికి ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది గురువుగారు. రాశి ఫలాలలో మనకు ఏదైనా ఫలానా పరిహారాలు చేస్తే మీకు బాగుంటుందని చెప్తుంటారు కదా, సో అవి ఎంతవరకు పనిచేస్తాయి, అసలు నమ్మవచ్చా వాటిని? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, ఈ రోగానికి ఈ టాబ్లెట్ కరెక్టేనా అని అడుగుతున్నారు. అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా, నాస్తికులు ఉంటారు, అన్నీ నమ్మరు కదా. అవును, లేదు మనం చేసే వాళ్ళకి కూడా ఆ డౌట్ ఉంది. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు లేదా ఒక సిద్ధాంతకర్త ఒకటి చెప్తాడు, ఇంకొక ఆయన మరొకటి చెప్తాడు, ఇంకొక ఆయన మరొకటి చెప్తాడు. వీడికి కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో తెలియక నేనేం చేయనులే, ఇంక మరి ఏం చేయాలి, నేను చెప్పారు కదా అంటాడు వాడు.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్తున్నది, నేను మొట్టమొదటి అన్న మాట అదే ఏంటంటే, ఈ రోగానికి ఈ మందు కరెక్టేనా అని ఒక డాక్టర్ని అడిగారు అనుకో, ఎట్లా నిర్ణయించగలడు? ఆయనకున్న అనుభవంతో మాత్రమే నిర్ణయిస్తాడు. ఇంకో డాక్టరు లేదు దీనికంటే అది చాలా మంచి మెడిసిన్ ఉంది, దాన్ని కూడా వాడండి అంటాడు. లేదా దీనికి ఇంకోటి యాడ్ చేయండి, చాలా బాగుంటుందని చెప్తారు. ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది అంటారు అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది, అనుభవంలో తెలుస్తుంది. అదేవిధంగా ఈ సిద్ధాంతకర్తల యొక్క అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆ అనుభవాల ద్వారా పలానా పరిహారం, అంటే కేవలం సిద్ధాంతకర్తల అనుభవాలు మాత్రమే కాదు, మనకు పూర్వకాలంలో అంటే మరి ఉదాహరణకి నీకు ఈ 2 సంవత్సరాలు బాగలేదు అని చెప్పారు. బాగలేదు అంటే వాళ్ళు ముందే ఏదో కష్టాల్లో ఉన్నారు, ఆ కష్టాల్లో ఉన్నవాడికి ఇది కూడా బాగలేదు. మరి 2 సంవత్సరాలు నేనేం చేయాలి? ఏం పని చేయొద్దా? చెయ్యాలా? మరి చేస్తే బాగలేదన్నారు కదా, మరి నేను ఎట్లా ఉండాలి అంటే, పర్లేదురా బాబు పలానా పారాయణం చేసుకో, కాస్త ఈ పని చేయి అంటే దానికి దీనికి లింక్ ఏందండి అని మీరు అడగచ్చు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, గ్రహము అంటే గమనించండి, గ్రహము అంటే భగవంతుని అనుగ్రహాన్ని కొలిచేటువంటి ఒక పరికరం అని అర్థం. గ్రహం అనేది దైవం యొక్క అనుగ్రహాన్ని కొలుస్తుంది. అంటే ఈ సంవత్సరం నీకు దైవానుగ్రహం ఎలా ఉంది అని చెప్తుంది. ఆ దైవానుగ్రహం ఎలా ఉందని చెప్పడానికి ఒక్క గ్రహం చాలు కదా, మరి 9 గ్రహాలు ఎందుకు ఇక్కడ అడగొచ్చు. అంటే 9 రకాలుగా నీకు ఎలా ఉంది. 9 రకాలు అంటే ఏంటి? ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దానికి సంబంధించింది. ఉదాహరణకి బృహస్పతి గ్రహం ఉందనుకో, నీ జ్ఞానానికి, నీ వృత్తికి, నీ ప్రగతికి సంబంధించినటువంటిది. శుక్రగ్రహం ఉందనుకోండి, అది నీ ఇంటికి, నీ దాని కుటుంబ సభ్యుల యొక్క అనుబంధ బాంధవ్యాలకు, ఆత్మీయతకి సంబంధించింది. అంటే ఆత్మీయతకు సంబంధించినటువంటి విషయాల్లో దైవానుగ్రహం ఈ సంవత్సరం నీకు ఎట్లా పనిచేస్తుంది అని చెప్పడం. లేదు విద్య లేదంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో దైవానుగ్రహం నీకు ఎట్లా పనిచేస్తుంది. అదేవిధంగా శత్రువులు, గొడవలు ఇలాంటివేవో ఉంటాయి, లేదంటే కోర్టు వ్యాజ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఈ సంవత్సరం నాకు ఆ కోర్టు వ్యాజ్యాల విషయంలో ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి కుజుడు బాలేడు అనుకోండి, ఆ సంవత్సరం కుజుడు బాలేదు అనుకోండి, ఈ సంవత్సరం నీకు ఆ విషయంలో న్యాయం జరగదు, లేదంటే ఆ ప్రయత్నాలు కొంచెం నువ్వు తగ్గించుకోవడం మంచిది, పరిగెత్తకుండా ఉండడం మంచిది అని దాని అర్థం. అంటే దైవానుగ్రహం ఎన్ని రకాలుగా పనిచేస్తుందో కూడా మన వాళ్ళు ఏం చేశారంటే, దేనికి దానికి డివైడ్ చేసి ఏదో మన వాళ్ళు స్కానింగ్, ముక్కు స్కానింగు, కన్ను స్కానింగ్ అని తీస్తూ ఉంటారు కదా, అట్లా 9 గ్రహాలతో 9 రకాల స్కానింగ్లు తీశారు కాలాన్ని. స్కానింగ్లు అంటే గురువుగారు, ఇప్పుడు అవి సైన్స్ పరంగా అవి జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నారు ముక్కుకు సంబంధించిన స్కానింగ్ అనుకోండి, అది ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలుస్తుంది, అది ప్రాక్టికల్గా కూడా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన గ్రహాల ప్రకారం అది ఖచ్చితంగా జరిగిన సందర్భాలు ఉన్నాయా అంటే దాన్ని 100% నమ్మొచ్చా? లేదు, మీరు మంచి మాట అడిగారు, అడగాల్సిన ప్రశ్న అడిగారు. భారతదేశంలో ఏ ఒక్కటి కూడా బలవంతంగా ఎవడు నెత్తిన రుద్దట్లేదు, ఇది బాగా గమనించు. ఓకే. ఉదాహరణకి ఆడవాళ్ళు శుక్రవారం తలంటు స్నానం పోసుకోవాలని ఎవడు నెత్తిన రుద్దుతున్నాడు? ఏం పోసుకోకపోతే ఏమవుతుంది? పెద్ద కొంపలు అంటుకుపోయిందే ఉంది. శుభ్రత కోసం అయితే ఏ రోజైనా పోసుకోవచ్చు కదా. దానివల్ల వాళ్ళకి ఏదో లభిస్తుంది కాబట్టి చేస్తున్నారు, మనం చెప్తే చేయట్లేదు. ఏదైనా దీని వెనకాల ఏదో ఎవడు తోస్తే, అంటే అందరికీ చూస్తూ అంటే మనలాంటి ఛానల్లో రేపు ఉగాది పండుగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, అది చేసుకోండి ఇది చేసుకోండి అంటే, ఏందండి మీ సత్య ఛానల్ వాళ్ళకి ఏం పని లేదా? జనాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ ఇష్టమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, కరెక్టే. మరి మనం ఎందుకు చేస్తున్నామంటే, పండగని ఇంకా గొప్పగా ఎట్లా చేసుకోవచ్చు, అందంగా ఎట్లా చేసుకోవచ్చు, కలిసి ఎట్లా చేసుకోవచ్చు, మనం దీని ద్వారా చూపిస్తాం. మీరేం చేస్తారంటే మన ఛానల్ ద్వారా ఉగాది రోజు, దసరా రోజు ఆ ఇంటికి పోతారు, వాళ్ళు ఏదో మంచిగా చక్కగా అలంకరణ చేసుకుంటే అవన్నీ చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఇంకా మంచిగా చక్కగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నారు, కానీ చేసుకొని వాడికి మీరైతే అలవాటు చేయలేరుగా. అంటే దసరా అంటే తెలియని వాడికో, దసరా అంటే చేసుకొని వాడికో మీ ఛానల్ పెట్టడం ద్వారా వాడు దసరా చేసుకోడుగా. కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా శాస్త్రబద్ధంగా వాళ్ళకి అంతో ఎంతో ఎక్కడో ఒక చోట, ఇందాక చెప్పాను, వాడికి శని పెట్టినప్పుడు వాడికి అర్థమైనట్టుగానే శాస్త్రబద్ధంగా ఇవన్నీ ఎక్కడో ఒక చోట వాళ్ళకి అవును ఇది నిజమే అనిపిస్తే తప్ప, ఇవి మనం ఏవి బలవంతంగా ఇతర మతాల్లో కనుక నువ్వు తప్పకుండా టోపీ పెట్టుకోవాల్సిందే, తప్పకుండా బైబిల్ తీసుకొని నువ్వు పోవాల్సిందే, ప్రతి వారం బలవంతంగా నెట్టాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే అని ఒక రూల్ పెట్టుకున్నట్టు మనం పెట్టుకోలేదే.
మనం దేవాలయానికి తప్పకుండా ఇట్లా పోవాల్సిందని మనమే పెట్టుకోలే కదా. అయ్యో అంత లక్షల మంది ఎందుకు ఉంటున్నారు దేవాలయాలు? వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ఉంటున్నారు. నువ్వు నెట్టేస్తే ఉండట్లే. వీళ్ళందరూ ఏమంటున్నారంటే, చూసారా మీరు వాళ్ళందరినీ గుడ్డివాళ్ళుగా తయారు చేశారు, అట్లా పోతున్నారు బ్లైండ్గా గుడికి అంటున్నారు. ఎవడు బొమ్మంటే పోతాడు? వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు కావాలి. తిరుపతికి నువ్వు ఆపగలుగుతావా? పోనీ నువ్వు పంపించగలుగుతావా? నీ చేతిలో కదా. ఎందుకు పోతున్నారు వాళ్ళందరూ? వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు జరుగుతున్నాయి, అందుకని పోతున్నాయి. అంటే ఆచరణలో ఈ భారతీయ శాస్త్రము, ఆచరణలో ఈ భారతీయ సంప్రదాయాలు నిజమని తెలవబట్టే అందరూ ఆచరిస్తున్నారు. కానీ నువ్వో నేను ఇలా పనిగట్టుకు ప్రచారాలు చేస్తే, పాంప్లెట్లు పంచితే జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ దోషాలు, ఈ పరిహారాలు ఇవన్నీ జరిగాయా అంటే, ఉదాహరణకి మీకు తెలుసో తెలీదో, నేను ఈ నల్గొండకు చాలా దూరంలో ఎవ్వరికి తెలియని దగ్గర ఉంటాను. నేను నా గురించి మీ ఛానల్లో చెప్తే ఎవరికైనా తెలుస్తుందేమో, కానీ ఇక్కడి నుంచి నా దగ్గరికి రావడానికి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే తప్ప మీకు గత్యంతరం లేని దూరంలో ఉన్నాను. నా దగ్గర ఎప్పటికీ జనం ఉంటున్నారు. ఎవరిని కూడా నేను రమ్మనో, ఎందుకు వస్తున్నారనో నేను ఎవరిని కూడా ఏం అడగట్లేదే. అంటే నేను ఒక సామాన్యుడిని. నాలాంటి సామాన్యుడి దగ్గరికి అంత గుంపులుగా జనం వస్తున్నారంటే, నేనేదో చెబితే వాడికేదో అనిపిస్తేనే కదా వాడు వస్తాడు. నేనైతే ప్రచారం చేయను కదా. ఎవరికి చేస్తే ఇక్కడ దాకా ప్రచారాలు రావాలి కదా. మీరు ప్రచారం చేయట్లేదు కాబట్టి మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకు మరియు తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాము. లేదు, నేను కాదనట్లేదు. నేను అనేది ఏంటంటే, నేను ఒక సామాన్యమైనటువంటి విషయంలో నేను ఇట్లా ఉంటేనే అందరు నా దగ్గరికి రావడంలో ఉద్దేశం ఏంటంటే, నేను ఏ ఆధారంగా మాట్లాడుతున్నాను వాళ్ళందరితో. ఏదో నాకు కళ్ళు మూసుకొని కళ్ళల్లో కనిపిస్తోందని కాదు. ఈ శాస్త్రంలో బాబు ఈ సంవత్సరం నీకు ఇట్లా ఉందిరా, ఇది చేసుకోరా బాబు అంటారు. అది చేసుకుంటూ ఉంటే వాడికి జరిగితేనే కదా వాడు తీసుకొస్తారు. కాబట్టి ఈ పరిహారాలన్నీ నిజమేనా, జరుగుతున్నాయా, జరగవా అంటే జరుగుతున్నాయి కాబట్టే వాళ్ళు రాయాల్సి వస్తోంది. ఒకప్పుడు పంచాంగంలో రాసేవారు కాదు, కానీ ఇప్పుడు పంచాంగంలో సిద్ధాంతులు ఎందుకు రాయాల్సి వస్తుందంటే, వాళ్ళకి జరుగుతుంది. ఏదైనా ఒకటి చెప్పండి, మేము ఏదైనా చేస్తాము అంటే జరుగుతూ ఉన్నది కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు. అలా చేస్తున్నారు కాబట్టే వాళ్ళకు దాని నుంచి ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితితో, లేదంటే ఇంకేదైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దాటగలుగుతున్నారు. అంటే దైవమే సహాయం చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవి పనికొస్తాయి, తప్పకుండా పనికొస్తాయి, సమస్య లేదు. మీరు అనుకుంటారు నిత్యం పూజ చేసుకుంటుంటే ఈ పూజలు నాకేం పనికొస్తాయి, లేదంటే నేను రోజు పూజ చేస్తున్నా నాకేం లాభం జరగట్లేదు కదా, ఇలా అనుకోవచ్చు. కానీ మీకు తెలిసి తెలవకుండా ఎల్కేజీ యూకేజీలో దిద్దుకున్న ఏబిసిడీలు 10th క్లాస్లో రాయడానికి ఎట్లా పనికొస్తాయో అప్పుడు తెలిసి తెలవకుండా దిద్దుకున్నారు. ఎందుకు దిద్దుకుంటున్నారో కూడా తెలియదు, దాని వెనకాల అసలు ఏముంటుందో కూడా తెలియదు. ఏంటో దిద్దుకుంటారు. ఈ ఏబిసిడీలు పనికొస్తున్నాయా లేదా? అసలు రాస్తే ఇదే రాయాలి కదా, ఇంకోటి రాయడానికే వీలేదు కదా. అదేవిధంగా మనం నిత్యం చేసే పూజలు కూడా అలా పనికొస్తాయి, పరిహారాలు కూడా అలా పనికొస్తాయి. కాబట్టి పరిహారాలు పనికిరావు అనేటువంటి విషయం లేదు. గురుగారు, ఇప్పుడు మనం పరిహారాలు చేస్తే దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పారు కదా. ఒకవేళ కుదరని సమయంలో మరి వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? పరిహారాలు కుదరని వారు ఏం చేయాలి, అది కదా ఇప్పుడు మన ప్రశ్న. అయితే ఇక్కడ పరిహారాలు అనేటువంటి విషయానికి వస్తే పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయగలిగిన వాళ్ళు చేస్తారు. సహజంగా ఏ సిద్ధాంతకర్త అయినా ఎవరైనా ఏం చెప్తారంటే, ఈ యజ్ఞాలు, యాగాలు అనేవి అంత ప్రధానమైనవి కాదు. ఇక్కడ నేను ఇందాక చెప్పాను, గ్రహాలు అనేవి దైవానుగ్రహాన్ని కొలిచేటువంటి కొలతరాళ్ళు అని చెప్పాను. అంటే నువ్వు దైవానుగ్రహం పొందడం కోసం ఏం చేయాల్సి ఉంటుందంటే, నిత్య ప్రార్థన చేసుకోవడమే సరైనటువంటి పరిహారం. నీ ఇష్ట దైవం, నీకుండేటువంటి ఒక ఇష్టదైవమో, మీ కులదైవమో, ఏదో ఒక నీకు నమ్మకమైన దైవమో ఉంటారు కదా, ఆ ప్రార్థన చేసుకోవడం. లేదు పంచాంగంలో మనకు చెప్తూ ఉంటారు, పలానా పారాయణం చేసుకోండి, పలానా కవచం పారాయణం చేయండి, సహస్రనామం పారాయణం చెప్తూ ఉంటారు, ఏ లలితా సహస్రం, విష్ణు సహస్రనామం అని చెప్తూ, అది వీలైతే అది చేయండి. ఇవి కూడా వీలు కాని వాళ్ళు చాలా సులభంగా చేసుకునే పరిహారం ఒకటి ఉంది. మన సత్య ఛానల్ ద్వారా వాళ్ళందరికీ నేను ఈ క్రోధినామ సంవత్సర బహుమానంగా ఇది అందిస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారు. ఇది గతంలో మనం చెప్పాము, కాకపోతే దాంట్లో అన్ని విషయాల్లో దీన్ని లోపల చెప్పాము, దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరు బాగా గమనించండి,
ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటివి ఏవి కూడా పుట్టని పూర్వం పుట్టినటువంటి 2 పరిహారాలు ఉన్నాయి. అంటే లగదుడు, వరాహమిహిరుడు, పరాశరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను అంగీకరించినటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది అందరూ పంచాంగకర్తలు, సిద్ధాంతులు, భాస్కరుడు, వరాహమిహిరుడు, లగదుడు, పరాశరుడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంగీకరించినటువంటి ఒక పరిహార స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటనే తర్వాత చెప్తాము, ఇంత తొందరగా ఇప్పుడు చెప్పేది కాదు. కాకపోతే వాళ్ళందరూ అంగీకరించిన పరిహార మంత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. అందరూ అంగీకరించినటువంటి ఇంకొక మంత్రం ఉంది, అది మన వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రం అంటారు. వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నేను ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా అంగీకరించారు. ఏం అంగీకరించారంటే, మీ పరిస్థితులు బాగలేనప్పుడు ఎప్పుడైనా సరే ఇదిగో ఈ మంత్రం చదువుకుంటారా బాబు, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చేసుకోండి, మీ పరిస్థితులన్నీ చక్కబడతాయని చెప్పారు. అది ఎలా చక్కబడతాయి అని చెప్పారంటే దానికి మాత్రం చెప్తా. ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు ఉంటాయి. మనకు రాసులు 12 గళ్ళు ఉంటాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ 12 అక్షరాలు 12 గడుల మీద పనిచేస్తాయి. అంటే 12 అక్షరాల వైబ్రేషన్ ఈ 12 రాసుల మీద పనిచేస్తే ఈ వైబ్రేషన్ పవర్ వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రహ ప్రభావాన్ని మనం తగ్గించవచ్చు. ఇది మన పెద్దలు కనిపెట్టారు. అంతేకాకుండా ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు ఈ ఛానళ్ళల్లో అక్కడ ఇక్కడ ఈ మంత్రం చేయండి, ఆ మంత్రం చేయండి అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఇవన్నీ సృష్టించక పూర్వం ఈ మంత్రం సృష్టించబడింది. ఎవరి ద్వారా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అంటే ధ్రువుడు అని మనకు తెలుసు, ఉత్తానపాదుడి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు. పెద్దవాడు వేరే ఉంటాడు, ఆయనకి 2 భార్యలు ఉంటారు. ఆ 2 భార్యలలో పెద్ద కొడుకు తొడ మీద కూర్చుంటాడు. ధ్రువుడు వచ్చి నాన్న దగ్గర కూర్చోవడానికి వచ్చేస్తే ఆమె ఉండి, భార్య ఉండి, ఈయన పెద్ద భార్య ఉండి, లేదు నువ్వు ఒక దాసి దాని కూతురివి, ఒక పేదరాలు దాని కొడుకువి, నువ్వు ఇక్కడ నాన్న దగ్గర కూర్చోవడానికి వీల్లేదు, మీ అమ్మకే ఇక్కడ దిక్కు లేదు, నువ్వు ఎట్లా కూర్చుంటావు, వెళ్ళు అని మెడలు పెట్టి గెంటేస్తుంది ఆమె. చిన్న పిల్లాడు వాడు, 6, 7, 8 ఆ వయసులో ఉంటాడు. ఏడుస్తూ అమ్మ దగ్గర పోతాడు. అమ్మ ఇట్లా అన్నయ్య నాన్న మీద కూర్చున్నాడు, నేను కూర్చుందామని అడిగితే ఇట్లా అన్నాడంటే, అవును నాన్న, నాకే దిక్కు లేదు, నాకు పరిస్థితే బాగాలేదు, అక్కడ నా కొడుకు నీకే ఇది ఉంటుంది, కాబట్టి మన పరిస్థితి ఇంతే అంటే, మన పరిస్థితి ఇట్లా ఎందుకయిందమ్మా అని అడుగుతాడు. ఏమో నాన్న, ఆ దేవుడు నా కర్మకి ఇట్లా రాసి పెట్టాడు, ఏం చేయమంటావు అంటే, ఏ దేవుడు అని అడుగుతాడు. అడిగితే శ్రీమన్నారాయణుడు ఇలా రాసి పెట్టంటే, ఎక్కడ ఉంటాడని అడుగుతాడు. ఎక్కడో ఉంటాడు రా, వైకుంఠంలోనో పరంపదంలోనో ఉంటాడట, మనకేం తెలుసు అంటే, నేను పోయి అడిగొస్తా అంటాడు. ఓకే, నా రాతి ఇలా ఎందుకుందో, మా అమ్మ రాతి ఇలా ఎందుకుందో నేను పోయి అడిగొస్తాను. నేను చెప్తుంటే నాకు ఉద్వేగం వస్తుంది, నాకు తెలియకుండానే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, నేను వెళ్ళి అడిగొస్తా అంటాడు. సరే, వాడు వెళ్తూ ఉంటాడు. చిన్నపిల్లాడు, తల్లి వారించిన వాడు వినడు. లేదులే, నేను తేల్చుకొని ఎక్కడున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు, ఎక్కడ ఉంటాడో నేను తెలుసుకొని వస్తే వాడు పరిగెత్తుతూ ఉంటాడు. అలా పరిగెత్తుతూ ఉన్నటువంటి దైవానుగ్రహం అంటే అది. అలా పరిగెత్తుతూ చెప్పలేకపోతున్నాను నేను ఎందుకో. అలా పరిగెత్తుతూ ఉన్నటువంటి వాడికి నారదుడు కనిపిస్తాడు. నారదుడు కనిపించేసి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ సంగతి అంటే, నారాయణుడు ఉంటే అట్ట కదా, ఎక్కడో ఉంటే అట్ట కదా, నేను పోయి వెళ్ళి వస్తాను, నేను తీసుకుని కలిసి మాట్లాడొస్తాను అంటే, ఎక్కడ ఉంటాడో తెలుసు అంటే, వైకుంఠంలో ఏదో ఉంటారంటున్నాను మా అమ్మ చెప్పింది అంటే, నువ్వు అంత దూరం వెళ్ళలేవు, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయనే నీ దగ్గరికి వచ్చే మార్గం చెప్తా అంటాడు. అంటే చెప్పమంటాడు. అప్పుడు ఈ మంత్రం చెప్తాడు. ఓకే, ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చెప్పి, ఈ మంత్రాన్ని కనుక నువ్వు చేసినట్లయితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వు మాట్లాడదు, కానీ నువ్వు చాలా చిన్నోడి, నువ్వు అక్కడికి వెళ్ళలేవంటాడు. ధ్రువుడు చేస్తాడు. మంత్రం చేయడం అంటే మన ఉద్దేశం ఏంటంటే, పొద్దున్నే లేవడం, టీ తాగడం, మంత్రం చేయడం, ఆ తర్వాత టిఫిన్ చేయడం, మంత్రం చేయడం కాదు. తపస్సు చేశాడు ఆయన తపస్సు చేశాడు. ధ్రువుడు ఎంత తపస్సు చేశాడంటే, శ్రీమన్నారాయణ ఎదురుగా వచ్చాడు. ఎదురుండి వచ్చి, ఏం కావాలరా బాబు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఓకే, ఎవరిలో కూర్చోబెట్టుకొని, శ్రీమన్నారాయణ ఎవరిలో కూర్చోవాలనుకున్నాడు వీడు, శ్రీమన్నారాయణుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏం నాన్న, ఏం కావాలరా నీకు అని అడిగాడు. అసలు ఇంకా వాడికి ఏం కావాలంటే, కానీ వాడు చిన్నోడు కదా పాపం, వాడికి ఏం తెలియదు కదా. లేదు నేను మా నాన్న ఒడిలో కూర్చోవాలి అంటే, నువ్వున్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలనుకుంటున్నావు కదా. ఈ సృష్టికే ఉన్నతమైనటువంటి స్థానం ధ్రువస్థానం ఉంటుంది. ఆ స్థానం నీకు ఇస్తా, ఆ స్థానంలో నువ్వు కూర్చోగలవు. ఓకే, ఈయన అడిగింది ఏమైనా 3 అడుగులు 5 అడుగులు కదండి, ఆయన ఇచ్చింది ధ్రువస్థానం.
ఆ స్థానంలో నువ్వు కూర్చోగలవుగరా బాబు అని చెప్పేసి దైవానుగ్రహం ఇచ్చిపోయాడు. అలాంటి ధ్రువుడు లాంటి ఒక మామూలు చిన్న పిల్లాడు, అలాంటి ధ్రువుడు లాంటి మామూలు చిన్న పిల్లవాడు మంత్రం చేస్తే ఫలించి శ్రీమన్నారాయణుడే తన దగ్గరికి దిగి వచ్చిన ఏకైక మంత్రం ఈ సృష్టిలో ఏదైనా ఉంటే అది ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం. చాలా గొప్ప మంత్రం గురువుగారు, ధన్యవాదాలు. కాబట్టి అంటే ఈ సిద్ధాంతకర్తలు వీళ్ళందరూ ఏం అంగీకరించారంటే ఆ మంత్రం చేసుకోండి మీకు దైవానుగ్రహం లభిస్తోంది అని చెప్పారు. ఇది నేను మనకు శాస్త్రంలో ఉన్న విషయాన్ని మన ఛానల్ అందరి ద్వారా అందిస్తున్నాను. మేము శని పడితే ఏం చేయాలి, గురువుకి ఏం చేయాలి, కేతువుకి ఏం చేయాలి, అసలు ఇవన్నీ అడగండి. మీరు నిజమైన భక్తులైతే, మీకంటూ దైవం మీద అంతో కొంత విశ్వాసం ఉంటే తప్పకుండా విష్ణు సహస్రనామం, వాసుదేవ మంత్రం అద్భుతంగా పనిచేస్తాయి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని. సైన్స్ అంటే ప్రాక్టికల్గా కనిపిస్తుంది, కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమయ్యే విధంగా మీరు చాలా సులభంగా వివరించారు. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో చూస్తున్నాం కదండి, మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంకి తిరిగి స్వాగతం. గురువుగారు, ఉగాది పండుగ గురించి రకరకాల ప్రాచుర్యాలు వినపడుతున్నాయి, కానీ అసలు ఉగాది అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? ఈ సంవత్సరం ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరంగా వస్తుంది. సో ఈ పండుగను రైతులు దీన్ని బేస్ చేసుకొని అన్నీ చేయాలని, ప్రారంభించాలని అనుకుంటారు పనులన్నీ. సో అసలు దీని ప్రత్యేకత ఏమిటి, దీన్ని ఎందుకు ఫాలో అవ్వాలి? ఇది అంటే మనకు అసలు పంచాంగం తయారు కావడానికి కూడా నువ్వు అడిగిన ప్రశ్నే ప్రధానమైన, అంటే మూలం. ఈ ప్రశ్న అసలు మూలం ఇది. ఎందుకు మూలం అంటే కాలాన్ని ఎలా మనం ముఖ్యంగా అసలు పంచాంగం తయారైందే ప్రకృతి యొక్క లక్షణాలను, ప్రకృతి యొక్క సహకారాన్ని అంచనా కట్టడం కోసం. అంటే ప్రకృతి లక్షణాలు అంచనా కట్టడం అంటే ఏంటంటే ఏ నెలలో వర్షాలు ఎక్కువ వస్తాయి, లేదంటే ఏ రకమైనటువంటి వర్షాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే పరిశీలన. అసలు ఋషుల పరిశీలన, పూజలు ఏం చేయాలి, లేదంటే వీళ్ళకు పదవులు ఎలా రావాలో, చదువులు ఎలా రావాలో, దీని గురించి వాడు పరిశోధన చేయలే. ప్రకృతి మీద, కాలం మీద ఈ దైవశక్తి ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం కోసమే చేశారు. అట్లా చేసిన దాంట్లో మన వాళ్ళు అందుకే పంచాంగం మొదలు పెడుతున్న నవనాయకత్వం అని ఉంది. నవనాయకత్వం అంటే ఈ గ్రహాలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క శాఖ అధిపతిగా ఉంటారు. అంటే ఆ స్వభావం కలిగినటువంటి వాడు అధిపతిగా ఉంటే వాతావరణం ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తారన్నమాట. ఉదాహరణకి ఈసారి మనకి ఏమవుతోంది అంటే మంగళవారం ప్రారంభమవుతుంది ఉగాది. మంగళవారం అంటే కుజుడికి సంబంధించినటువంటి వారం ఉగాది ప్రారంభమవుతుంది. కాబట్టి కుజుడు రాజు అవుతున్నారు. కుజుడు రాజు అయితే ఎలా ఉంటుంది? కుజుడు అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే సైన్యాధ్యక్షుడు, లేదా బాగా కోపం కలిగిన వాడు, లేదంటే గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉన్నటువంటి వాడు. వీడు కనుక రాజు అయితే ఎట్లా ఉంటుంది అంటారు? గొడవలే ఉంటాయి కదా, అసలు మామూలుగా మాట్లాడుకోవడాలే ఉండవు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరం ఏమర్థం అవుతుందంటే నాయకులందరూ గొడవలు పెట్టుకుంటారు. అది మనకు ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. ఢిల్లీలో మొదలైంది, మన దగ్గర కూడా మొదలైంది. నాయకులందరూ గొడవలు పెట్టుకుంటారు అని తెలిసిపోయింది. అంటే ఇంతకుముందు సామాన్యంగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుకోరు, ఇక పోట్లాడుకుంటారు. అంటే రేపు అసెంబ్లీలో ఏమైనా జరగచ్చు, పార్లమెంటులో ఎన్ని కుర్చీలు ఇరుగుతాయో, బల్లాలు ఇరుగుతాయో, తలకాయలు పెరుగుతాయో తెలీదు. ఈ సంవత్సరం అలా ఉండబోతోంది. ఏది కుజుడి యొక్క ప్రభావం వల్ల అలా ఉంటుంది. అయితే నువ్వు ఇంకొక మాట ఏమడిగంటే వర్షాలు ఇవన్నీ కూడా. అయితే మనకి ఈ సంవత్సరము గురువును, తర్వాత వర్షానికి అధిపతిగా చంద్రుడు, గురువు చంద్రుడు వర్షాలకు అధిపతిగా ఉంటారు అన్నట్టు విషయం మనకు తెలుస్తోంది. అంటే దాని అర్థం ఏంటంటే చంద్రుడైనా గురువైనా మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాళ్ళు కనుక వీళ్ళ యొక్క ప్రభావం వల్ల మంచి వర్షాలు, సువృష్టి అంటే మంచి వర్షాలు పడతాయి. ప్రజలందరూ కూడా కొంచెం సుఖంగా ఉంటారు. అనుకున్నటువంటి ధనధాన్య సంపద చాలా ఉంటుంది. అంటే దీన్ని ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు. ఏంటి అంటే బాగా డబ్బులు ఎక్కువ కూడా అనుకుంటారు జనాలు. మరో రకంగా తీసుకుంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి అనుకో, ఇంకేం పని ఉంటుంది వాడికి, అనుకోవడమే కదా. అట్లా వాడు అనుకున్న పనులన్నీ అవడం వల్ల కూడా జరుగుతుంది. అంటే గురువు చంద్రుడు అనేటువంటి వాళ్ళు వర్షాలకు అధిపతిగా ఉన్నారు కాబట్టి వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆ తర్వాత శని, తర్వాత అంటే అదే కుజుడు ఎవరైతే ఉన్నారో 3 శాఖలకు అధిపతిగా ఉన్నాడు కుజుడు.
మూడు శాఖలకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ మూడు శాఖలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే ఈ మూడు శాఖలు కూడా మనకు సక్రమంగా పనిచేయవు. పాలాధిపతి కూడా కుజుడయ్యో ఉన్నాడు. ఇట్లా ఆ మూడు శాఖలు మనకు పనిచేయవు. శని కూడా ఒక 3 శాఖలు పంచుకున్నాడు, 4 శాఖలు పంచుకున్నాడు శని. కాబట్టి ఆ శనికి సంబంధించినటువంటి 4 శాఖలు కూడా పనిచేయవు. అవి కాకుండా బృహస్పతి, చంద్రుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, రవి వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి. ఉదాహరణకి ఈ సంవత్సరం బంగారం అందరూ కొంటారు, అంటే రేట్లు తగ్గుతాయని కాదు, కొనేవాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే ఇప్పుడు కూడా కొంటున్నారు కదా అని అనొచ్చు. ఏమో చెప్పలేము, ఇంటింటికి బంగారం అనే స్కీములు ఏమైనా పెడతారు రాజకీయ నాయకులు గెలవడం కోసం. పెడుతున్నారు కదా, పెడతారు. అట్లా ప్రతి వాడికి కూడా బంగారం అందుబాటులో. చూసారా గ్రహ ప్రభావం ఎట్లా పనిచేస్తుందని అడిగాం. నాకు తెలియదు పెట్టారని. నేను చెప్పబోతున్నా, నువ్వు చెప్తూనే ఉన్నావు. పెట్టారు కొన్ని చోట్ల ముక్కు పుడకని స్త్రీలకు బహుమతిగా ఇచ్చారు. ఏదైతే ఒక చిన్న ఇంటికి బంగారం వస్తుంది, లేనివాడు ఉంటే ఒకవేళ నిజంగా న్యాయబద్ధంగా పంచితే, లేనివాడు ఉంటే ఒక చిన్న ఇంటికి కూడా ముక్కు పుడక వస్తుంది, బంగారం వస్తుంది. అలా బంగారం అందుబాటులోకి వస్తుందని రాశారు. అంటే అది అందుబాటులోకి ఎట్లా వస్తుందంటే వాళ్ళు కొనుక్కున్నా రావచ్చు, ఇలా కూడా రావచ్చు, ఏదో ఒక రూపంలో రావచ్చు. ఇట్లా బంగారం అందుబాటులోకి వస్తుందని రాశారు. తర్వాత శనగలు, మినుములు, నువ్వులు, ఉలవలు ఇలాంటి ధాన్యము చాలా ఎక్కువగా పండుతాయి, చాలా ఎక్కువగా పండుతాయి అని చెప్పేసి మనకు దాంట్లో నల్లరేగడి, ఎర్రరేగడి భూముల యొక్క పంటలు బాగా పండుతాయని చెప్పారు. ఆ విధంగా కూడా ఈ సంవత్సరం మనకు చాలా బాగా ఉండబోతోంది. తర్వాత రాగి కూడా చక్కగా అందుబాటులోకి వస్తుంది. రాగి యొక్క వాడకం ఎక్కువ అవుతోంది అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే చలనచిత్ర రంగము, తర్వాత మిగిలిన రంగాల్లో అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు, ఉత్పాదకాలు ఎక్కువ అవుతాయి అని చెప్పారు. అంటే కొత్త టెక్నాలజీ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇయర్ వరకు మరి మన బిల్డింగు, మన కెమెరాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి తెలియదు. మొత్తానికి అవి కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఈ సంవత్సరం చెప్పారు. కాబట్టి రైతులకు మనం చెప్పబోయే శుభవార్త ఏంటంటే గత సంవత్సరం పెద్దగా వర్షాలు రాలేదు. పేరుకు క్రోధినామ సంవత్సరం అయినా పంటలు పండడానికి మాత్రం ఇది అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం బాగుంటుందని మనం ఆశించాలి. గురువుగారు, మరోలా అనుకోకపోతే ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు రాజకీయ నాయకులు ముహూర్తాలు అవి చూసుకోవడం కోసం పంతులను ఆశ్రయిస్తూ ఉంటారు, చాలా పెద్ద యాగాలు కూడా చేస్తుంటారు. కానీ ఏ రాజకీయ నాయకుడికి నువ్వు గెలవని మీరు చెప్పరు, అంటే మీరు మీన్స్ మన పంతులు ఎవరు చెప్పరు. అందరూ మీరు గెలుస్తారు అని ఆశీర్వచనం ఇస్తారు, మరి ఫైనల్లీ ఒక్కరే గెలుస్తారు. సో మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? అయితే ఇక్కడ నేను గమనించింది ఈ 10 సంవత్సరాలు నేను గమనించింది ఏంటంటే రాజకీయాలు, సినిమా, క్రికెట్ ఇవన్నీ ఎట్లా తయారైనాయంటే డబ్బులుంటే అక్కడ పడేద్దాం, ఏమవుతుందో చూద్దాం అనే కానీ దాని వెనకాల ఉద్దేశాలు ఏమి ఉండట్లేదు. వాడికి డబ్బులు ఉన్నాయా, వెళ్ళి దూకి చూద్దాం ఏమవుతుంది, ఊరి నిండా మన ఫ్లెక్సీలు పెడతారు, 4 రోజులు మన పేరు మారుమోగిపోతుంది. అది జరిగితేనేమో గెలిచిన ఎమ్మెల్యే అవుతాం, ఓడితేనేమో పబ్లిసిటీ ఉన్న ఎమ్మెల్యే అవుతాం, తప్పే ఉంటుంది అని వెళుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ నిజంగా దాని మీద ఒక నాయకత్వ దృష్టితోనో లేదంటే ప్రజాసేవ అంటే ఎప్పుడూ పోయింది, అది వేరే విషయం, దాని గురించి మాట్లాడటలేదు నేను. కానీ ఒక ఉద్దేశంతో వస్తున్నటువంటి, ఒక విజన్ తోటో ఒక ఉద్దేశంతో వస్తున్నటువంటి వాళ్ళు మాత్రం మనకు ఎవరూ కనిపించట్లేదు. ఒకవేళ అలాంటి విజన్ ఉండి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరో అలాంటి నాకు ఆ విజన్ ఉంది అనుకున్న వాళ్ళు వచ్చినా కానీ ఇమడలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాపం అయోమయం అయిపోతున్నారు. వాళ్ళు ఇమడలేని, వాళ్ళు సూటిగా ప్రవర్తించలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఏది రాజకీయాలలో. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్నకు నా దగ్గర సూటిగా సమాధానం ఏంటంటే ఈ ఊరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి కదమ్మా, ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైంలో నా దగ్గరికి 30 మంది వచ్చారు. ఆ 30 మంది అంటే 30 మంది ఒకేసారి కాదు, ఒక 30 మంది వచ్చారు. ఆ 30 మంది మేము ప్రెసిడెంట్ పోటీ చేస్తున్నాము, మేము చేస్తే గెలుస్తామా అని నా దగ్గరికి వచ్చారు. గెలిస్తే నేనేం చెప్పాను, దాంట్లో 15 మందికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలవని చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అసలు చేయొద్దు, గెలవు అని చెప్పాను. వాళ్ళకి చెప్పేశారు. మిగిలిన 15లలో కొంతమందికి నువ్వు ఖచ్చితంగా వస్తావని, కొంచెంమంది టఫ్గా ఉంటుందని చెప్పాను. నేనన్న 15 మందిలో, అంటే నేనన్న మాట నిజమైందని చెప్పడం కాదు ఛానల్ ద్వారా, నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళు కూడా పోటీ చేశారు. నేను వద్దన్న 15 మంది కూడా పోటీ చేశారు. నేను ఇబ్బందిగా ఉంటుందన్న వాళ్ళు కూడా పోటీ చేశారు. నేను ఇబ్బందిగా ఉంటుందని చెప్పినటువంటి వాళ్ళలో ఒక 60% మాత్రమే గెలిచారు, మిగిలిన వాళ్ళు గెలవలేదు. వాళ్ళు మొత్తం కూడా ఓడిపోయారు. దాంట్లో ఒకళ్ళిద్దరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు,
అయితే ఇక్కడ మొత్తం మీద నేను ఏం చెప్తున్నానంటే, మీరు వద్దు అంటే వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు చేయాలనుకున్నారు కానీ అడిగారు. ఇంకా మా దగ్గరకు వచ్చేసి నేను సర్పంచ్గా గెలవాలంటే ఏం పూజలు చేయాలో చెప్పండి ఇప్పుడు అంటాడు వాడు. టేబుల్ మీద డబ్బులు పెట్టి మీరు ఏం పూజలు చేస్తారో చేయండి అంటే, ఎన్ని డబ్బులు పెట్టినా నువ్వు గెలవరా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, నేను మంచోడని చెప్పట్లేదు, కానీ అలా పూజలు చేయడం నాకు నచ్చదు. కాబట్టి అంటే గెలవడని వాడు తెలిసినాక పూజలు ఎందుకు? గెలవడంటే నా ఉద్దేశం లేదంటే, గెలవడం అనేది దైవ నిర్ణయం. నాకు అర్థమైంది కదా, గెలవడం అనేది దైవ నిర్ణయం. ఇప్పుడు నేను ఎవరి నిర్ణయానికి వ్యతిరేకంగా పూజలు చేయాలి? మీరు గమనించండి, ఒక బ్రాహ్మణుడు గెలవడు అనేటువంటిది నాకు వాడికి జ్యోతిష్ శాస్త్రపరంగా అర్థమైంది. అంటే ఈ నిర్ణయం ఎవరు చేసి పెట్టారు? నేను కాదుగా, దైవం చేసి పెట్టింది. అంటే ఇప్పుడు నేను వ్యతిరేకంగా పోరాడుతున్నాను అంటే ఎవరి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను? దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అయితే ఇవి కొన్ని ఎట్లా ఉంటాయంటే తప్పని పరిస్థితిలో ఉంటాయి. ఉదాహరణకి మీరు ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం, అప్పుడు మనం ఏదో పూజలు చేసుకోవడం, పరిహారం చేస్తాం. ఇది కాదురా బాబు అన్నా కానీ అన్ని లక్షలు బారబోసుకుంటే నేను గెలవాలంటే ఏం చేయాలో చెప్పండి అనేవాడికి మనం ఏం చెప్తాం? ఒకటి, వాళ్ళు అసలు మా మాట వినరు, విన్నట్టుగా కనిపిస్తారు, నటిస్తారు. కానీ రాజకీయ నాయకులు ఎవ్వరు మన మాట, అసలు రాజకీయ నాయకుడు అంటేనే పక్కవాడి మాట వినడు. వాడికి వాడు నేనే ఈ ప్రపంచంలో చాలా గొప్పవాడిని అంటే, వాడు అందంగా ఉన్నా లేకపోయినా, వాడి పేరు బాగున్నా లేకపోయినా, ప్రతి చోట వాడి ఫోటో వాడి పేరు కనిపిస్తుంటే అప్ప ఇంకా నేను రాజు అయిపోయాను అనుకుంటాడు వాడు, అంతే. అంటే ఒకవేళ నరేంద్ర మోడీ నల్గొండకు వచ్చినా, నల్గొండలో ఉన్న నాయకులు మేమే చాలా గొప్ప అనుకుంటారు. నరేంద్ర మోడీ గొప్ప అనుకోరు. సరే, ఆయన గొప్ప అనుకుంటాడేమో, అది వేరే విషయం, దేని దానికే ఉంటుంది. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇట్లా ఎవరికి వాడు, ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలర్ కూడా నేను లేకపోతే అసలు ఏం నడుస్తుంది ఈ ప్రపంచంలో అన్నట్టుగా ఫీల్ అయ్యే మనస్తత్వం ఉండేవాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి వాడు మా మాట, ధార్మికంగా మన మాట వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒకటి. సరే, ఒకవేళ వీళ్ళు ఎవరైనా బ్రాహ్మణుడు, ఉదాహరణ మీరు అడిగేది ఏంటంటే, నాకు అర్థమైంది, ఉగాది రోజున పంచాంగం చూయించుకుంటే చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్తారు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్తారు, జగన్ గెలుస్తాడంటారు, నరేంద్ర మోడీ గెలుస్తాడంటారు, రాహుల్ గాంధీ గెలుస్తాడంటారు. దీంట్లో ఎవడు గెలుస్తాడు, ఎక్కడ గెలుస్తాడు? ఇలా ఎందుకు చెప్తున్నారు మీరు అంటే, దీనికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఉదాహరణకి ఇక్కడ అందరూ కూడా మీరు మనం కాంగ్రెస్ పార్టీనో లేదంటే ఏ బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ పెట్టారనుకోండి, మనం అందరం మనమే కూర్చున్నాం. ఇంతమందిలో నేను మీ నాయకుడు గెలవడంటే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి? సత్యం అది, వాస్తవం అది. కానీ ఇంతమందిలో నేను మీ నాయకుడు గెలవడండి నా సిద్ధాంత ప్రకారం అంటే, అసలు నేను బయటికి వెళ్తానా? దాడి చేయడానికి కూడా వెనకాడు. డోర్ ఈ డోర్ దాటి బయటికి వెళ్తానా? వెళ్ళకపోయినా మీరు నిజం చెప్పాలి కదండి. అంటే ఇంతమందితో కోపం తెచ్చుకునే నిజాలు ఎవడు చెప్పడు, అది సత్యం కాదు. అతను నా దగ్గరికి వచ్చి పర్సనల్గా అడిగితే నేను చెప్తా, ఓడతావా గెలుస్తావా. కానీ ఇంతమందిలో చెప్పకూడదు. ఇంతమందిలో చెప్పడం వల్ల రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒక ఇబ్బంది నాకు ఇబ్బంది, రెండో ఇబ్బంది ఏంటంటే మీ మీడియా వాళ్ళు దాన్ని అంతకంటే ముందే పబ్లిసిటీ చేస్తారు. పలానోడు గెలవడంటారా బాబు అనేసి పబ్లిసిటీ, నెగటివ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే, ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్నట్టుగా, అప్పటికప్పుడు మరి బ్రాహ్మణుడు పురోహితుడు అంటేనే దాని అర్థం అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. పురోహితుడు అంటే సత్యం చెప్పేవాడు, నిజం చెప్పేవాడు కాదు. అప్పుడు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎలా అవసరమో అది చెప్పేవాడు పురోహితుడు. సమయానుకూలంగా ఇప్పుడు ఏది జరగాలో అది చెప్పేవాడు. ఉదాహరణకి వాడికి ఏదో పెద్ద కష్టం వచ్చింది, వాడు చాలా పెద్ద కష్టం వచ్చింది, వీడి పూజ చేయాలంటే విష్ణు ప్రయాగకో గంగా ప్రయాగకో పోవాలి. అక్కడ పోయి పూజ చేస్తే కానీ నీ సమస్యలు తీరుతాయంటే నేను పోలేను అంటాడు. నా వల్ల కాదండి, నేను పోలేను, నేను ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేదా నా ఆరోగ్యం బాగాలేదు అంటాడు. అంటే పూజ మానుకోవాలా, ఏం చేయాలి మరి? అందుకని లేదురా బాబు వాడపల్లి పోయి పూజ చేద్దాం అంటాడు. ఎక్కడ విష్ణు ప్రయాగ, ఎక్కడ వాడపల్లి? ఇంతకుముందు ఈయనే చెప్పాడుగా విష్ణు ప్రయాగ వెళ్ళి పూజ చేయాలని. ఇప్పుడు ఈయనే వాడపల్లిలో పూజ చేద్దాం అంటాడు. అంటే ఈయన చెప్పింది నిజమా అబద్ధమా? విష్ణు ప్రయాగలో పూజ చేయడం అనేది నిజమే, కానీ వాడి పరిస్థితిని బట్టి సర్లే వాడపల్లిలో చేద్దామనడం అనేటువంటిది హితము, పురోహితము అంటారు దాన్ని. నీకు ఏది హితంగా ఉందో అది చెప్పేవాడు పురోహితు. నీకు హితమైంది అది ఆయనకి హితం కాకపోవచ్చు, ఆయనకైంది ఈయనకి హితం కాకపోవచ్చు. కాబట్టి ఎవరికి హితమైంది వాళ్ళకి చెప్పేవాడు పురోహితుడు. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మమ్మల్ని అక్కడ పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు అంతమందిలో నేను ఆ నాయకుడిని కించపరచో లేదంటే ఇతను గెలవడు అనేటువంటి మాటను, అంటే వ్యతిరేకమైనటువంటి మాటను చెప్పడం ద్వారా వాళ్ళు అసలు ఇక పని చేస్తారా? తీసుకొచ్చిన జెండా కర్రలు ఇక్కడే పడేసేస్తారు, ప్రచారం కూడా చేయరు కదా. అందుకని ఇది న్యాయం కాదు. తర్వాత అలా చెప్పిన దాన్ని మీరు సీరియస్గా తీసుకోకూడదు.
సరే ఎవరైనా ఛాలెంజ్ చేసి తన సొంత ఛానల్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో చూడండి ఈసారి తప్పకుండా పలానా ఆయనే గెలుస్తాడంటే దాన్ని మీరు లెక్కలోకి తీసుకోవచ్చు, అతను వెళ్ళి అడగొచ్చు, నిలదీయొచ్చు, తప్పేం లేదు, నువ్వు ఎట్లా చెప్పావు అనొచ్చు, శాస్త్రం ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు. కానీ మామూలుగా ఈ పంచాంగ శ్రవణ సమయంలో సందర్భంలో అందరిలో కూర్చొని చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా అట్లా అంత విధంగా అతని మొహం మీద కొట్టినట్టుగా ఫలితాలు చెప్పడం అనేది జరగదు. దీన్ని బట్టి మీరేమనుకుంటారంటే చూసారా వీళ్ళు బ్రాహ్మణులు భలేగా ఉన్నారా నాయన, అక్కడ వాడు గెలుస్తాడన్నాడు, ఇక్కడ వీడు గెలుస్తాడు, తప్పించుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళకి సంభావన వస్తే చాలని మీరు అనుకుంటారు. సంభావన కాదు, మాకు కావాల్సిన సద్భావన. మాకు కావాల్సింది ఎక్కడైనా సద్భావన కావాలి, అందరిలో బాగుండాలి. కాబట్టి మీరు ఒకవేళ అడగదలుచుకుంటే నేనేమంటా అంటే అందరి జాతకాలు తీసుకురండి, మా ఇంట్లో కూర్చోండి, అందరి జాతకాలు చర్చిద్దాం, ఎవడు గెలుస్తాడో చెప్తాం. కానీ ఆ విషయం మీకు అనవసరం కదా, అసలు వ్యక్తిగతంగా మీకు అనవసరం కదా, అంటే ఎవడు గెలుస్తాడు నాకు కూడా అనవసరమే అది. అందుకే నేను ఇంతకు ఒక మాట అన్నా, ఎవరైనా ఛాలెంజ్గా తీసుకొని పలానా వాళ్ళే గెలుస్తారు, రాహుల్ గాంధీ గెలుస్తాడు, నరేంద్ర మోడీ గెలుస్తాడు, నేను రాసిస్తా రాసుకోండి, ఇట్లా మాట్లాడతారు చూడండి. మాట్లాడిన జ్యోతిష్యుడు మాత్రం అది చాలా తప్పు. అలా ఛాలెంజ్ చేయకూడదు. ఆయన అసలు జ్యోతిష్యం అనేది పబ్లిక్గా చెప్పేది కాదు, మనం పర్సనల్గా వెళ్ళి మనం చూసుకోవాల్సిన విషయం. జ్యోతిష్యం అనేది హాస్పిటల్ దాన్ని ఏమంటారు రిపోర్ట్ లాంటిది. ఏ డాక్టర్ చెప్పొచ్చా అండి, అందరం ఇక్కడ కూర్చున్నాం, నీకు అప్పుడు పలానా జబ్బు వచ్చింది చూడు, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను అనొచ్చా డాక్టర్? చెప్పరు కూడా. అనొచ్చా అండి? అట్లా అనకూడదు. ఒకవేళ అంటే మీరు వచ్చారు కదా మా హాస్పిటల్కి అంటాడు గౌరవంగా, అంతేగా నీకు పలానా జబ్బు వచ్చింది కదా అన్నాడు కదా, తర్వాత వాళ్ళని గౌరవంగా అంతమందిలో అట్లా చెప్పకూడదు. అదే అంటే రహస్యం. అది రోగం ఎలా రహస్యమో జాతకం కూడా అలాగే రహస్యం. ఓకే, ఎవడి జాతకం వాడే, ఎవడి శని వాడే, ఎవడి కష్టం వాడే. మీరు 1,00,000 చెప్పండి, 1000 చెప్పండి, మీరు మీ భర్తతో వచ్చినా, మీ అమ్మనాన్నతో వచ్చినా, పిల్లలతో వచ్చినా మీరు తెలుసుకోవాలి అనుకునేవి ఏదో ఉంటుంది, అది మీరు తెలుసుకోవాల్సిందే, తప్పదు. అదేవిధంగా దీన్ని 10 మందిలో పెట్టి అడిగి దయచేసి పౌరవతుల పరువు కానీ జ్యోతిష్యుల పరువు కానీ తీయకండి, దీని గురించి చర్చ చేయకండి. ఆ సందర్భంలో అలా మాట్లాడడం అనేది తప్పనిసరి. ఓకే, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. తర్వాత మీరు ఇంకొకటి కూడా బాగా గమనిస్తే ఏ జ్యోతిష్యుడు తప్పకుండా ముందు ఏం చెప్తాడండి, పలానా రాశి వారికి ఈ సంవత్సరం ఇలా 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 ఉంది అని చెప్తారు. ఈ పలానా రాశిలో వాడెవడో ఉంటాడు కదా, ఉంటారు ఖచ్చితంగా, అక్కడే అర్థమైపోతుంది. మళ్ళీ ఎందుకు మీరు ప్రత్యేకంగా అడుగుతున్నారు అంటే మళ్ళీ సీక్రెట్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఏం చేస్తారు, మైక్ దగ్గర తీసుకెళ్ళి మరి ఈయన గెలుస్తాడా అంటారు. ఇంతకు ముందు చెప్పి ఏడ్చాడు కదా పాపం, ఈ అంటే పలానా రాశిలో వాడున్నా అంటే వాడి జాతకం బయటపడ్డట్టేగా, మళ్ళీ మీరు ఎందుకు అనవసరంగా మైక్ పెట్టి మరి ప్రత్యేకం పలానా వాడు గెలుస్తాడా అండి? అంటే రాశి అక్షరాన్ని బట్టి ఉంటుంది, కానీ జాతకం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుందని. జాతకం అనేది అట్లా ఉండదు, వాళ్ళ డేట్ అంటే నిజం కూడా చాలా మంది పురోహితులు ఈ మన దీని గురించి మన తెలంగాణ సందర్భంలో కేసీఆర్ గురించి, కవిత గురించి, వీళ్ళందరి గురించి చెప్తున్నారు. మరి వాళ్ళందరూ నిజంగా ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళకి ఇస్తారా, వాళ్ళకి తెలుస్తాయా, లేదంటే వీళ్ళే ఏమైనా సెర్చ్ చేసి కనుక్కుంటారా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్లు, నాకైతే తెలియదు. కానీ మామూలుగా అట్లా నా దాకైతే తెలియదు, ఈ రోజు వరకు కూడా తెలియదు. నేను దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. కాకపోతే ఓవరాల్గా చూసినప్పుడు ఈ పేర్లు ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందనే దాంట్లో ఆ రాశి ఈ వ్యక్తి ఉంటాడు. నిజంగా ఆయనకి వ్యక్తిగతంగా వేరే జాతకం ఉండుంటే అది వేరే పనిచేస్తుంది. కాబట్టి మీరు అలా 10 మందిలో పెట్టకండి, మైకులు ముందర పెట్టకండి, మనల్ని ఇబ్బంది పెట్టకండి. ఆ సందర్భంలో అలా చెప్పకపోతే మీరు కూడా బయటకు వెళ్ళారు, మేము కూడా బయటకు వెళ్ళాం. గురువు గారు, రాజకీయాల టాపిక్ వచ్చింది కాబట్టి మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి పార్టీల పరంగా దాన్ని తీసుకువెళ్లారని ప్రచారం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయం చేశారా నిజానికి మన రామ మందిరాన్ని? రామ మందిరం నిర్మాణమే రాజకీయపు పునాదుల మీద జరిగింది, ఇది అబద్ధం కాదు. ఎవరన్నా అది అబద్ధం కాదు. కానీ ఆ రామమందిర నిర్మాణ రాజకీయ పునాదుల వెనుక వాస్తవాలు ఉన్నాయా లేదా ఇది మనం గమనించాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇది నా భూమి అని వేశాడు, వేసి ఆ ఊరి ఎమ్మెల్యేలనో లేదంటే ఎంపీనో పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు, దాన్ని రాజకీయం చేశాడు. ఇక్కడ అందరూ ఏం మాట్లాడతారు చివరికి అంటే, ఆ రాజకీయ నాయకుడు వచ్చాడు కాబట్టి ఆ భూమి వాడవుతుందా, ఆ ఎంపీ ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఆ భూమి వాడిది అవుతుందా? అప్పుడు ఏం చేస్తారంటే అసలు ఆ భూమి వాడిది అవునా కాదా అని నిజాలు పరిశీలిస్తారు. అదేవిధంగా రామ మందిరం విషయంలో కూడా నిజాల పరిశీలన జరిగింది. నిజంగా నిజాల పరిశీలన జరగకుండా రాజకీయం కోసమే, పదవుల కోసమే, లేదంటే అధికారం కోసమే కనుక ఇప్పుడున్నటువంటి పార్టీ బీజేపీ వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యవహారం చేసి ఉంటే కూలగొట్టిన సందర్భంలోనే కట్టడం చాలా తేలిక. కూలగొట్టిన ఊపు, ఆ ఊపు ఉంటుంది చూసారా, జోష్,
అది మీకు తెలియదు, అప్పటి వరకు మీరు చాలా చిన్న పిల్లలు. నేను ఆ అసలు జోష్ ఏంటో పుట్టానో మాకు లేదో తెలుసు. కూడా తెలియదు. ఆ కూల కొట్టినటువంటి జోష్, ఇక్కడ నల్లగొండ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్కి దాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారంటే వీడి జోష్ ఏం చెప్తారు? ఇక్కడి నుంచి కొన్ని వందల మంది వెళ్ళారండి మన నల్గొండ నుంచి. అవును, నల్లగొండ నుంచి వందల మంది వెళ్ళారు. ఒకడు కాళ్ళిర కొట్టుకొని వచ్చాడు, ఒకడు జీవితాంతం కాళ్ళు లేకుండా. అంటే దాన్ని నిర్మూలించడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఆ నిర్మాణాన్ని పడగొట్టడం, బాబ్రీ మసీదు నిర్మాణాన్ని పడగొట్టడం ఓకే, కోసం పడగొట్టడంలో ఇక్కడి నుంచి మనకు వందల మంది వెళ్ళారు. వెళ్ళి నిద్ర లేక ఆహారం లేక రోజుల తరబడి అంటే అడ్రస్ తప్పిపోయి నెల 2 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇంటికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భాష రాదు పాపం. ఇక్కడ ఉన్నాడు ఆవేశంతో జై శ్రీరామ్ అనుకుంటూ పోయాడు. ఎక్కడో మధ్యలో ట్రైన్ ఆపేశారు. ట్రైన్లు ఆపేస్తే వాడు ఎక్కడో దిగాడు. అట్లా 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఇంటికి చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నల్గొండలో ఉన్నారు. నల్గొండ కరసేవకులకు ఆ చరిత్ర ఉంది. అదంతా మేము చూసాం. అంత బలమైనటువంటి ఒక గాలి ఉన్న సందర్భంలో నిర్మాణం చేయడం తేలికవుతుందా? దాన్ని నానబెట్టి 30 సంవత్సరాల తర్వాత కట్టడం తేలికవుతుందా? ఈ చిన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదు. అంటే నిజంగా కట్టదలుచుకుంటే అప్పుడే కడతారు. అంటే వీళ్ళందరూ ఏమంటారంటే బీజేపీ గెలవడం కోసం రాముడిని ఉపయోగించుకుంది, రామ మందిరాన్ని ఉపయోగించుకుంది, కాబట్టి దాన్ని కట్టకుండా అట్లాగే ఆపింది అని చెప్తున్నారు. సరేనండి, రామ మందిరాన్ని ఉపయోగించుకుంది, కానీ ఇప్పుడు ఏం చేశారు? కోర్టు ద్వారా ఇది రాముడిదే, కట్టచ్చు అని చెప్పారు కదా. కోర్టు తప్పు కాదుగా. కోర్టు బీజేపీ వచ్చిన తర్వాత లేదుగా. బీజేపీ రాకముందు కూడా కోర్టు ఉందిగా. కేసు అప్పటి నుంచి నడుస్తోంది కదా, ఓ 25 సంవత్సరాల నుంచి నడుస్తోంది కదా. నిజంగా ఈ కేసును కనుక వాళ్ళు ఏదో చేయదలుచుకుంటే ఈ 25 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఈ ఫైట్స్ లేకుండా ఏది లేకుండా జడ్జీలు కొనేసి రామ మందిరం మీద కాదు అని చెప్పేయచ్చు కదా. వాళ్ళు కూడా చెప్పలేదు కదా. అంటే పోరాటం న్యాయ పోరాటమే కదా. న్యాయబద్ధంగా ఇది రామజన్మభూమి అని తేలింది కదా. అందుకే గుడి కట్టారు కదా. ఇప్పుడు కోర్టు గౌరవించిన వాళ్ళని కూడా నువ్వు గౌరవించవా అని అడుగుతున్నాను నేను పార్టీని. కోర్టు గౌరవిస్తే కూడా మీరు గౌరవించరా? సరే, అక్కడ నరేంద్ర మోడీ కావచ్చు, బీజేపీ లీడర్ కావచ్చు. నేను వీళ్ళందరికీ ఏం చెప్తా అంటే, ఈ లీడర్లందరికీ ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నారనుకోండి, ఆయన ఏమనాలంటే, నేను దేవుడిని నమ్మను, రాముడిని నమ్మను, కానీ ప్రజా విశ్వాసం అంటే, ఎందుకంటే నీకు ఓటేసే ప్రజల్లో రాముడిని నమ్మేవాడు కూడా ఉంటాడు కదా. ప్రజా విశ్వాసం ఇక్కడ బలంగా ఉంది కాబట్టి కోర్టు కూడా దానికి తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని అంగీకరిస్తూ దాన్ని గౌరవిస్తూ నేను రామ జన్మభూమిలో ఈ ప్రారంభోత్సవానికి వచ్చాను అని ఒక ప్రకటన చేస్తే ఈరోజు వాడు తలెత్తుకోవడానికి అవకాశం ఉండేది కదా. ఖచ్చితంగా. ఇది నేను అంటున్నాను. నేనేమంటున్నానంటే, అసలు మీకు జాతీయత, దేశీయత, దేశభక్తి అంటే నా పార్టీ గెలవాలి, నా సిద్ధాంతం గెలవాలి, నాకు హిందూ మతం లేదు, లేదంటే నాకు ఇంకో మతం లేదు, నాకు ఏ మతం లేదు, ఇవన్నీ నేను ఒప్పుకుంటా. కానీ దేశము, దేశభక్తి ఒకటి ఉంటుందా? దాన్ని నువ్వు ఎందుకు? దేశంలో కోర్టు ఉంటుందా? కోర్టును గౌరవించవా? కోర్టు వెనకాల రాజ్యాంగం ఉంటుందా? దాన్ని గౌరవించవా? మీ ఛానల్ సభర్ ఆ ప్రశ్న వేయలేదు ఎవరిని. ధైర్యంగా వెళ్ళి మీరు ఎందుకు గౌరవించట్లేదు కోర్టును? నరేంద్ర మోడీని గౌరవించకండి, బీజేపీని గౌరవించకండి, కానీ కోర్టును గౌరవించాలి కదా, రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. నేను పోకపోతే కోర్టును, రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించినట్టు కదా. ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని మాట్లాడుతుంటారు కదా. ఇన్ని కోట్ల మంది మనోభావాల ఉద్దేశంతో మొదలుపెట్టిన రామజన్మభూమి ప్రారంభాన్ని మీరు పోకపోతే ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. మీరు ఎట్లా అడుగుతారు ఓటు? మరి ఎట్లా వస్తారు వాళ్ళ మొహం మీదకి? ఇది నేను బలంగా అందరిని అడుగుతున్నాను. మీరు అడగాల్సింది అప్పుడు ఆ సమయంలో. ఏ ఛానల్ వాళ్ళు కూడా అడగలేదు. ఎందుకు అడగలేదో నాకు తెలియదు. ఎంతసేపటికి నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఈ పని, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది నరేంద్ర మోడీకి తర్వాత వేరే పార్టీలకు సంబంధించింది కాదండి, సమస్త భారతీయ ప్రజలకు సంబంధించింది, అధిక భారతీయ మనోభావాలకు సంబంధించింది రామాలయం, రామ జన్మభూమి. దానికి కదా మీరు సమాధానం చెప్పాలి, దానికి కట్టుబడి ఉండాలి. అంటే ఉదాహరణకి నేను ఒక కమ్యూనిస్ట్ లీడర్ని గెలిపించాను అనుకో, నా ఊళ్ళో గుడి కట్టుకుంటే ఆయన రాడా ప్రారంభోత్సవానికి? రాకపోతే మరి నాకు లీడర్ ఎట్లా అవుతాడండి? ఆయన నేను ఓటేస్తే కదా గెలిచాడు ఓ కమ్యూనిస్ట్ లీడర్. వెళ్తున్నారు కదా గురువు గారు, వెళ్తున్నావు మరి దానికి ఎందుకు వెళ్ళాం? ఇప్పుడు క్రిస్టమస్ అంటే చర్చికి వెళ్తున్నారు. మా మనోభావాలు గౌరవించినప్పుడు మీరు మాకు నాయకులు ఎట్లా అవుతారు? మా మనోభావాలు మీరు ఎవ్వరూ గౌరవించలేదే. మీకు ఆయన మీద ద్వేషం ఉండొచ్చు, బీజేపీ మీద ద్వేషం ఉండొచ్చు, కానీ మా భారతీయుల హిందువుల మనోభావాలు అయితే మీరు గౌరవించలేదుగా. ఆ పేరు చెప్పుకొని మమ్మల్ని అందరినీ కించపరిచారు కదా. ఇది మాత్రం నేను తప్పకుండా, నేను ఆ రోజు కూడా చెప్పాను, వేరే ఛానల్ వాళ్ళు ఎవరు అడిగితే కూడా చెప్పాను, మీ ఛానల్ వాళ్ళు కూడా ఎవరు ఇలా మాట్లాడలేదు. ఇది చాలా తప్పు. అంటే ఉదాహరణకి ఇంకొకటి చెప్తానండి. ప్రతిపక్ష పార్టీ వాడి ఇంట్లో పెళ్లి అవుతుంటే వీడు వెళ్తాడండి. పొద్దున్న లేస్తే తిట్టుకుంటారు, అమ్మ నా బూతులు తిట్టుకుంటారు ఇద్దరు కలిసి. వాడి ఇంట్లో పెళ్లి అయితే వీడు వెళ్తాడు. ఎట్లా వెళ్తాడండి మరి? ఎవరికి బుద్ధి లేదు ఇప్పుడు దీంట్లో. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళందరూ? అంటే ప్రతిపక్ష పార్టీ వాడి కొడుకు పెళ్లికి వెళ్ళటానికే మర్యాద పాటిస్తాం, మర్యాద పురుషోత్తముడైన రామ జన్మభూమికి వెళ్ళడానికి మాత్రం మర్యాద లేదు నీకు.
అప్పుడు నరేంద్ర మోడీ అడ్డం వచ్చాడు, బీజేపీ అడ్డం వచ్చింది. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది ఇలాంటిది. మళ్ళీ కూడా మనం మర్చిపోతాం, మళ్ళీ ఎలక్షన్లో జెండాలు పట్టుకొని తిరుగుతూనే ఉంటాం. ఎందుకు అనవసరంగా ఈ విషయాన్ని మీరు ఎందుకో నన్ను కదిలించారు, నన్ను అనవసరంగా ఆవేశపరిచారు ఈ విషయంలో. ఇంతకు గురుగారు, ఓకే, మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో ప్రేక్షకుల కోసం మీరు చాలా విషయాలు క్లుప్తంగా వివరించారు, సంతోషం. చివరగా ఈ క్రోధినామ సంవత్సరంలో అంటే పేరులోనే క్రోధం అలా వినిపిస్తుంది కదా, ఏమైనా విపత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అదే విషయాన్ని నేను ప్రారంభంలో చెప్పాను, మరోసారి చెప్తున్నా. ఉదాహరణకి అక్కడెక్కడో గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఎక్కడో మత కల్లోలాలో లాంటి గొడవలు ఏవో అవుతున్నాయి. అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుందండి, గబా ఎక్కడికక్కడికి పోలీసులు పంపించి శాంతి భద్రతలను కాపాడుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? గొడవలు అయ్యాయని అర్థమా? అక్కడెక్కడో గొడవ అయితే ప్రతి గుడి దగ్గర పోలీసుల్ని, ప్రతి మసీద్ దగ్గర, గుళ్ళ దగ్గర పోలీసులు పెడుతున్నారు. అంటే గొడవలు అయ్యాయని అర్థమా? అవుతాయి అని అర్థం. అందుకని ముందస్తు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా అక్కడ పెడుతున్నారు. అదేవిధంగా క్రోధినామ సంవత్సరం ఏంటంటే గొడవలు కావడానికి సిద్ధంగా ఉందని ఒక హెచ్చరిక జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి చోట ఒక శాంతి భద్రతల్ని కాపాడే ఒక పోలీసుని పెట్టుకోవాలి. ప్రతి చోట అంటే ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో. ఆ పోలీస్ పేరే ఆంజనేయ స్వామి. ఓకే, సూపర్ గురుగారు. పోలీస్ పేరు ఆంజనేయ, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆంజనేయ స్వామి. శాంతి భద్రతలు ఆయన కాపాడగలడు. ఒక ఆంజనేయ స్వామి భక్తుడిగా నేనేం చెప్తున్నానంటే, ప్రతి వాళ్ళు హనుమాన్ చాలీసా చేసుకోండి, లేదా సుందరకాండ పారాయణం చేసుకోండి. అంటే జరగడానికి అవకాశం ఉందని మాట మాత్రం సిద్ధాంతులు చెప్తున్నారు. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం జరగడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనస్పర్ధలు వచ్చాయనుకోండి, మనస్పర్ధలు వచ్చిన సందర్భంలో అవతల వాతావరణం కూడా దానికి అనుకూలంగానే ఉంటే ఇది గొడవ ఎక్కువ అవుతుంది. లేదు అవతల వాతావరణం, ఉదాహరణకి వాళ్ళ మనస్పర్ధలు వచ్చాయి, రేపు మంచి ఫంక్షన్ ఉంది, ఏమవుతుంది? మనస్పర్ధలన్నీ దూరం అయిపోతాయి, అందరం కలిసి ఫంక్షన్ పోతాం, ఇది మర్చిపోతాం. ఇవాళ మనస్పర్ధలు వచ్చాయి, రేపు అక్కడ ఇంకో గొడవ అవుతుంది, ఇవి కూడా బయటకు వచ్చేస్తాయి కదా. ఓకే, కాబట్టి అట్లా కాకుండా చూసుకోవాలంటే, శాంతి భద్రతల్ని కాపాడుకోవాలంటే అది ఎవరి వల్లనో అయ్యేది కాదు. ఎవరికి వాళ్ళకి, నాకు ఇంత కోపం అవసరమా, నేను ఈ మాట మాట్లాడడం అవసరమా, ఇప్పుడు ఇంత ద్వేషాన్ని ప్రకటించడం అవసరమా, ఒక 2 రోజులు ఆగితే ఏమవుతుంది, 1 గంట నేను ఓపిక పడితే అయిపోతుంది కదా, ఇలా అనుకుంటూ ఈ సంవత్సరం ఉండగలిగితే మనం దాన్ని జయించినట్టే లెక్క. అదేదో నాకు మనుషులకు సంబంధించి చెప్పినట్టుగా ఉంది మీరు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, క్రోధినామ సంవత్సరం కదా, సో అంటే అనుకోని విపత్తులు, అధికంగా వర్షాలు పడడం కానీ, లేదా అనుకోని ఏదైనా సంభవించడం, అంటే భూకంపాలు లాంటివి అలా వస్తుంటాయి కదా, అలా మనం ఊహించని ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం ఉన్న సంవత్సరం అనుకోవచ్చా? భారతదేశానికి అయితే భూకంపాలు చెప్పబడలేదు ఈ సంవత్సరం. ఓకే, తర్వాత వర్షాలు అధికంగా చెప్పారు కానీ అనవసరమైన వర్షాలు కంటే అతివృష్టి, అనావృష్టి కూడా చెప్పబడలేదు. అదే చెప్తున్నా నేను, పేరులోనే ఆ తీరుంది కానీ ఆ విషయంలో మాత్రం అంత పెద్దగా భయంకరమైనటువంటి విషయాలు అయితే ఏమీ లేదంటారు. అంటే ఇక్కడ నేను ఇంకొక మాట కూడా మాట్లాడగలను. ఏంటంటే కుజుడు అనేటువంటి వాడు సేనాపతి, వాడి కోపం వస్తేనే తట్టుకోలేం కానీ కోపం రాకపోతే వాడంత మంచోడే లేదు, గొప్ప ఆర్గనైజర్ వాడు. కాబట్టి ఆ ప్రభావం వల్ల అందరూ కూడా మంచిగా ఉండేటువంటి అవకాశం. విపత్తులు అయితే ఏమీ చెప్పబడలేదు దేశానికి, కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఉగాది పర్వదినం నుండి ప్రారంభమవుతున్న శ్రీ క్రోధినామ సంవత్సరంలో చాలా వరకు కోపం, విసుగు ఎక్కువగా ప్రదర్శిస్తారు. సమన్వయంతో పనులు చేసుకుంటూ విజయాలను అందుకోవాలని సామిరి పంచనన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు ఆర్కే వేదాంతం గారు తెలుపుతున్నారు. మరో మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.